ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన కాలంలో మనము ఆత్మీయ ఎదుగుదలను గురించి అధ్యయనం చేసాము. ఈ రోజు నుంచి మనము దైవత్వాన్ని గురించి మనము అధ్యయనం చేయడానికి ప్రారంభించబోతూ ఉన్నాం. మానవుడు దేవుణ్ణి తెలుసుకోవాలి. తెలుసుకోవటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి? ఒకవేళ తెలుసుకోకపోతే వాటిల్లేటువంటి నష్టం ఏమిటి? మానవుడు ఎందుకు దేవుడు అనేటువంటి ఆలోచన చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఈ ప్రపంచంలో మీరు ఏ దేశంలోకి వెళ్ళినా కానీ దేవుడు అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఏ దేశానికి వెళ్ళినా భూమి మీద దేవుడు అనేటువంటి ఆలోచనే లేనటువంటి దేశం ఏమిటి అని చెప్పేసి మీరు వెతికి చూడండి. వెతికి చూస్తే అటువంటి దేశం మీకు కనపడదు. ఆశ్చర్యం ఏమిటి అంటే అడవుల్లో ఉండేటువంటి ప్రజల దగ్గరికి వెళ్తే కూడా, అనాగరికులైనటువంటి ప్రజల దగ్గరికి వెళ్తే కూడా దేవుడు అనే ఆలోచన ఉంటుంది. ఇంకా బట్ట కట్టుకోవటం తెలియనటువంటి మనుష్యుల మధ్యలోకి వెళ్తే కూడా, ఆఫ్రికాలో బార్బేరియన్స్ అని అంటూ ఉంటారు కదా, అనాగరికులైనటువంటి మనుషులు చాలా చోట్ల ఉంటూ ఉంటారు. అటువంటి అనాగరికులైనటువంటి మనుషుల దగ్గరకు వెళ్తే కూడా దేవుడు అనేటువంటి ఆలోచన వారికి కూడా ఉంటుంది. అంటే ఏ రూపంలో వాళ్ళు దేవుడిని పెడతారు, ఎట్లా ఆరాధన చేస్తారు అనేటువంటి విషయాన్ని గురించి మనం అధ్యయనం చేయటం లేదులే, కానీ దేవుడు అనేటువంటి ఆలోచన వారికి కూడా ఉంటుంది. ప్రశ్న ఏమిటి అంటే, ఎందుకు మానవ జాతి అంతా కూడా దేవుడు అనేటువంటి ఆలోచన చుట్టూ తిరుగుతూ ఉన్నారు? దాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళారు? ఒక ఆయన అడిగాడు, ఎందుకు దేవుడు అని ఏదో ఒక రకంగా దేవుడిని పట్టుకొని వేలాడతారు మానవ జాతి, దాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళలేరా అంటే, ముందుకు వెళ్ళటము భూమి పుట్టిన దగ్గర నుంచి వెళ్ళట వరకు సాధ్యపడలేదు, ఇక మీదట కూడా సాధ్యపడదు. కొందరు అనుకుంటూ ఉంటారు, బలహీనులైనటువంటి వారు మాత్రమే దేవుడు అనేటువంటి ఆలోచన, అంటే తమ యొక్క బలహీనతను పోగొట్టుకోవటానికి దేవుడు అనే ఆలోచన చేస్తారు అని చెప్పేసి. అయితే ఒకసారి ప్రపంచాన్ని వెనక్కి తిరిగి చూస్తే బలహీనులు దేవుడనే ఆలోచన చేస్తున్నారో, బలమైన వాళ్ళు దేవుడనే ఆలోచన చేస్తున్నారో చరిత్ర చెప్తుంది. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు దేవుడనే ఆలోచన కలిగి ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే దేశాలను ఏలినటువంటి రాజుల్లో బలమైనటువంటి వారంతా కూడా దేవుడనే ఆలోచన కలిగినటువంటి వాళ్ళు. ఈరోజు దేశాధిపతుల్లో కూడా బలమైనటువంటి లీడర్స్ అంతా దేవుడు అనే ఆలోచన కలిగిన వాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే మేధావులు అనుకునేటువంటి వారంతా కూడా దేవుడు అనే ఆలోచన కలిగినటువంటి వాళ్ళు. ఇంకా చెప్పాలంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండేటువంటి వారంతా కూడా దేవుడనే ఆలోచన కలిగి ఉన్నవాళ్ళు. బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేని మాటలు మాట్లాడతాడు. బలహీనుడు తన బలహీనతను పోగొట్టుకోవటానికి దేవుడనే ఆలోచన పెట్టుకుంటాడని. దేవుడనే ఆలోచన పెట్టుకునేది బలహీనుడు కాదు, బలవంతులంతా కూడా దేవుడనే ఆలోచన పెట్టుకుంటున్నారు. అని దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? దేవుడనే ఆలోచన పెట్టుకోవటం వల్లే, లేదా దేవుని గురించి ఆలోచన చేయబట్టే, లేదా దేవుణ్ణి తెలుసుకోబట్టే, దేవుని మీద ఆధారపడబట్టే మానవుడు బలవంతుడు అవుతున్నాడు. ఈరోజు దేవుడు మాకు వద్దు అని చెప్పేసి జనాలు సింపుల్గా చెప్తున్నారు, నా చదువు నాకుంది, నా ఉద్యోగం నాకుంది, నా బ్రతుకు నాకుంది, నాకు దేవుడు అవసరం లేదని. వాళ్ళకి అర్థం కానటువంటి విషయం ఏమిటంటే దేవుణ్ణి విడిచి మానవుడు ఏమీ కూడా చేయలేడు. అపోస్తుల కార్యగ్రంథము 17వ అధ్యాయంలో చాలా జ్ఞానం కలిగినటువంటి మనుషుల దగ్గరకు అపోస్తులైనటువంటి పౌలు వెళ్తాడు. ఏథెన్సు పట్టణానికి వెళ్ళి, మనము గ్రీకు దేశం అంటేనే ముఖ్యంగా ఏథెన్సు వాసులు అంటేనే జ్ఞానానికి ప్రసిద్ధి. అక్కడ అరియోపగు సభలో అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము మనం గమనించి మానవునికి దేవునికి ఉన్నటువంటి రిలేషన్ గురించి తెలియజేస్తూ ఉంటాడు. 24వ వచనం మనం గమనించినప్పుడు, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నాడు. జగత్తును అందలి సమస్తమును సృజించినటువంటి దేవుడు, నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయముల్లో నివసింపడు. ఆయన అందరికీ జీవము ఊపిరి సమస్తము దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదవ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము
తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలాలు, వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. అంటే మానవ జాతికి ఇవ్వబడినటువంటి ఈ అవకాశం, ఆపర్చునిటీ అని అంటారు కదా, ఈ జీవితం ఎందుకు ఇచ్చాడంటే తన్ను వెదుకు నిమిత్తము ఇచ్చాడు. ఈ భూమి మనకి ఎందుకు ఇచ్చాడంటే తన్ను వెదుకు నిమిత్తము ఆయన ఈ భూమిని, ఈ భూమి మీద ఉన్నటువంటి పరిసరాలు, ఇంకా చెప్పాలంటే మనకు ఒక లైఫ్ టైము ఆయన ఇవ్వటం జరిగింది. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ముఖ్యమైన వచ్చిన 28వ వచనము, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఈ మాట మీకు అర్థమైందా? మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అంటే మానవుని యొక్క జీవం అనేటువంటిది ఎక్కడ ఉంది? మనం ఎక్కడ బ్రతుకుతున్నాం అసలు? ఉదాహరణకి మనం అనుకుంటూ ఉంటాం, మనం అంతా కూడా భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం. ఎక్కడ బ్రతుకుతున్నా అంటే భూమి మీద బ్రతుకుతున్నాం. ఉదాహరణకి భూమి నుంచి ఇంకో గ్రహానికి ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఏం సంభవిస్తుంది? బ్రతకగలరా? మనం బ్రతకడానికి అనుకూలమైన వాతావరణం ఉందా? మనకి ఇక్కడ మాత్రమే ఉంది అనుకూలమైనటువంటి వాతావరణం. పరిశోధనలు చేస్తూ ఉన్నారు, ఇంకే గ్రహం మీదైనా అనుకూలమైన వాతావరణం ఉంటుందా అని చెప్పేసి. అనుకూలమైనటువంటి వాతావరణము మరెక్కడా కూడా కనబడటం లేదు. ఒకవేళ అవకాశం ఉందేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. కానీ భూమి మీద మాత్రమే అనుకూలమైన వాతావరణం ఉంది. భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు, మనము ఆయన యందు బ్రతుకుతున్నాము. ఫర్ ఇన్ హిమ్ వి లివ్ అండ్ మూవ్ అండ్ హ్యావ్ అవర్ బీయింగ్ అని అంటూ ఉంటాడు. ఇన్ హిమ్ వి లివ్ అండ్ మూవ్ అండ్ హ్యావ్ బీయింగ్. ఆయనలో మనం బ్రతుకుతున్నాం, ఆయనలో మనం చెలిస్తూ ఉన్నాం. చెలించటం అంటే మన కదలికలు, ఆయనలో మన ఉనికి కలిగి ఉన్నాం. అంటే మన ఎగ్జిస్టెన్స్, అసలు హ్యూమన్ ఎగ్జిస్టెన్సే ఎందులో ఉంది అంటే దేవునిలో ఉంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ భూమిని వదిలిపెట్టి మనిషి వేరే గ్రహానికి వెళ్ళిపోయాడు, ఏమైపోతాడు? ఇప్పుడు మీరు న్యూస్ చదివేటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు, సునీత విలియమ్స్ భూమిని వదిలిపెట్టేసి ఆ గ్రహానికి వెళ్ళి ఎంతకాలం అయింది? ఆమెను వెనక్కి తీసుకొని రావాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వెనక్కి తీసుకొని రాకుండా అక్కడ వదిలేయచ్చుగా, ఆమె బతుకామె బ్రతికిద్ది, మన బ్రతుకు మనం బ్రతుకుతాం ఇక్కడ, వాళ్ళు కూడా అక్కడ చక్కగా పిల్లల్ని కానీ ఆ గ్రహం నిండా కూడా జనాల్ని పెంచుతారు కదా అని అనుకుంటున్నారా? అనుకోవటం లేదు. పేపర్ల నిండా మీరు చూస్తే న్యూసే, 9 నెలలు అయిపోతే మానవ శరీరంలో ఏం మార్పులు వస్తాయి, అక్కడే వదిలేస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. ఇక ఆ తర్వాత ఆ పేరు మనం చరిత్రలో గుర్తుపెట్టుకోవటమే కానీ ఆమె ఉండదు, వెళ్ళినటువంటి వాళ్ళు ఉండరు. అంటే మన ఉనికి ఎక్కడ ఉంది అంటే ఇక్కడే ఉంది. దీన్ని వదిలిపెడితే మన ఉనికే లేదు. మానవ జాతి యొక్క ఉనికి ఎక్కడ ఉంది అంటే దేవునిలో మానవ జాతి యొక్క ఉనికి ఉంది. దేవుడే లేకపోతే మానవ జాతి యొక్క ఉనికి లేదు. ఈరోజు మీరు చాలామందిని గమనించండి, దేవుడు లేకుండా మేము బ్రహ్మాండంగా ఉంటామని అనుకుంటున్నారు. ఉదాహరణకి భూమి లేకుండా కూడా మేము బ్రహ్మాండంగా ఉంటున్నామంటే అది పెద్ద భ్రమ అవుతుంది. అంతకంటే ఫూల్ ఎవడు కూడా ఉండడు. నాకు భూమి అవసరం లేదు అయినా నేను బ్రహ్మాండంగా ఉంటానంటే నువ్వు అసలు నీకంటే పెద్ద ఫూల్ ఎవడు కూడా ఉండడు. నువ్వు భూమిని వదిలిపెట్టి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి దేవుడు లేకుండా మానవుడు ఉండలేడు. ఎందుకు ఉండలేడు అంటే అసలు మానవ జాతి యొక్క ఆవిర్భావమే దేవుని వల్ల జరిగింది. అక్కడ ఉన్నటువంటి జ్ఞానులకు తెలియజేస్తూ ఉన్నాడు. మళ్ళొకసారి పైకి కనుక వెళ్ళినట్లయితే 24వ వచనం నుండి అపోస్తులైనటువంటి పౌలు అక్కడ ఉన్నటువంటి జ్ఞానులకు తెలియజేస్తూ ఉన్నాడు. జ్ఞానులకు తెలియజేస్తూ 22వ వచనము, పౌలు అరియోపోగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, 22వ వచనంలో పౌలు అరియోపోగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగంటే, అరియోపోగు సభ అన్నమాట. ఏథెన్స్లో చాలా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కూడుకునేటువంటి సభ అది. వాళ్ళ మధ్యలో నిలబడి చెప్తూ ఉన్నాడు. ఎవరిని గురించి చెప్తున్నాడంటే ఫిలాసఫీని గురించి మాట్లాడలేదు. వాస్తవంగా గ్రీక్ అంటే ఏథెన్స్ అంటేనే ఫిలాసఫీ, పెద్ద పెద్ద విషయాలను చర్చించుకునే వాళ్ళు. పెద్ద పెద్ద విషయాలను చర్చించుకునే వాళ్ళు దేవుని గురించి చర్చిస్తారా అంటే అవును, ఇక్కడ చర్చిస్తున్నారు. ఉదాహరణకి పౌలు దేవుని గురించి నేను మాట్లాడతాడు, స్టూపిడ్ ఫెలో నువ్వు బయటికి వెళ్ళిపో, వీడిని బయటికి పంపించేయండి, ఇది పెద్ద పెద్ద విషయాలు మాట్లాడే సభ, దేవుడు అనేటువంటి సిల్లీ విషయాలు కాదు అనలేదు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో దేవుడి కంటే పెద్ద విషయం ఏమీ లేదు. ఈరోజు చాలా లైట్గా తీసుకుంటున్నారు కానీ మనుషులు, దేవుని కంటే పెద్ద విషయం ఏమి కూడా లేదు. అక్కడ అరియోపోగు సభలో అక్కడ జ్ఞానులు కూడుకొని దేవుని గురించి మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారంటే దేవుని కంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఏముంటుంది? ఇవాళ ఏదో అనుకుంటున్నారు, నేను పీజీని గురించి మాట్లాడితే, పిహెచ్డీని గురించి మాట్లాడితే, అంతరిక్షం గురించి మాట్లాడితే, ఆస్ట్రానమీ గురించి మాట్లాడితే పెద్ద చర్చ ఏమో అని అనుకుంటున్నారు.
ప్రపంచంలో థియాలజీకి మించినటువంటి చర్చ లేదు. ఎవరైతే దేవుణ్ణి తెలుసుకుంటారో వాళ్ళు నిజమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు. మీరు ప్రపంచంలో ఏ శాస్త్రమైనా చదవండి, అందులో ఎన్ని పిహెచ్డీలైనా చేయండి, కానీ దేవుని గురించి తెలుసుకునే వరకు మీకు నిజమైనటువంటి పరిపక్వత అనేటువంటిది రాదు. మానవ జీవితం అనేటువంటిది అసంపూర్ణంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే, ఆ సభలో నిలబడి వారి మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్సు వాసులారా, మీరు సమస్త విషయాల్లో అతి దేవతా భక్తి కలిగి ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనపడింది. ఈ జ్ఞానం కలిగినటువంటి మనుషుల ఐడియాలజీ అంతా కూడా దేని చుట్టూ తిరుగుతుందంటే, నేను ఏథెన్సు వాసులారా, జ్ఞానం కలిగిన వాళ్ళు భూమి మీద, నేను సమస్త విషయాల్లో మీరు అతి దేవతా భక్తి ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. ఎట్లా? నేను సంచరిస్తూ ఉన్నాను, మీ ఊరిలో ఏథెన్స్లో సంచరిస్తూ ఉంటే దేవతా ప్రతిమలు నాకు కనబడుతున్నాయి. అంటే దేవుణ్ణి గురించినటువంటి ఆలోచన దేర్ ఈజ్ ఎవ్రీవేర్. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక బలిపీఠం, అంటే దేవుణ్ణి గురించినటువంటి ఐడియాలజీ. ఈరోజు భారతదేశం కూడా చూడండి, మాది పురాతనమైనటువంటి దేశము, మా దేశం ఎన్నో శాస్త్రాలు నేర్చుకుందని అంటూ ఉంటారు కదా. మీరు ఏ దేశమైనా సరే, ఏ ప్రజల యొక్క ఐడియాలజీ అయితే దేవుని చుట్టూ తిరుగుతుందో ఆ ప్రజలు మాత్రమే అభివృద్ధిని సాధించగలుగుతారు. ఏ ప్రజల యొక్క ఐడియాలజీ అనేటువంటిది దేవుణ్ణి విస్మరిస్తుందో, మర్చిపోతారో, వాళ్ళు వాళ్ళ నాగరికత, వాళ్ళ సంస్కృతి, ఇంకా చెప్పాలంటే వాళ్ళ తెలివంతా కూడా మర్చిపోయినట్లే. ఈరోజు జంతువుల్ని చూడండి, ఏ జంతువైనా పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టుకుంటుందా? పొద్దున్నే లేచి దేవునికి దండం పెట్టుకునే కుక్కలు తెలుసా? మీ బజార్లో ఎన్నో కుక్కలు ఉంటాయి. పొద్దున్నే లేచి దేవునికి దండం పెట్టుకునే కుక్కలు ఎన్నో ఉన్నాయి. దేవా, నువ్వు ఎంత మంచివాడివి, విజయవాడ టౌన్లో నన్ను పుట్టించావు. అదే ఏ పల్లెటూరులో నేను పుడితే సద్దన్నం వేసేవాళ్ళు. విజయవాడ టౌన్ పీపుల్ కాబట్టి నాకు నాన్ వెజ్ చేస్తున్నారు, ఏదో మాంసం తింటున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, వాళ్ళ ఎకానమీ బాగుండబట్టి నాకు కూడా 4 మెతుకులు దొరుకుతుంది, నువ్వు ఎంత మంచి దేవుడు అయ్యా అని చెప్పేసి ఏ కుక్కైనా స్తుతించగలదా? పోనీ బర్రెలు ఉంటాయి, చక్కగా పచ్చగడ్డి వేసినప్పుడు నువ్వెంత మంచి దేవుడు అయ్యా, మా ఎంత మంచి యజమాని ఇచ్చావు, చక్కటి పచ్చటి గడ్డి వేస్తున్నాడు, లేకపోతే నా ఒళ్ళంతా తోముతున్నాడు, చక్కగా మంచి కుడితి పెడుతున్నాడు, కాబట్టి నీకు థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పేసి ఏ బర్రె అయినా చెప్పగలదా? ప్రపంచంలో దేవుని గురించి ఆలోచన చేయగలిగినటువంటి ఏకైక జీవి ఎవరు అంటే మానవుడే. ఎప్పుడైతే మానవుడు ఆ ఆలోచన చేయలేడో ఇక మానవుడు వాటితో సమానమవుతాడు. మానవునికి అర్థం కానిది ఏంటంటే, నేను ఏదో పెద్ద పెద్ద చదువులు చదువుతున్నాను, నేను పెద్ద జ్ఞానిని, నేను ఏదో అంతరిక్షంలోకి వెళ్తున్నాను అంటున్నాడు. కానీ నువ్వు ఎప్పుడు ఉన్నతమైనటువంటి జీవి అవుతావంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచన చేయగలుగుతావో అప్పుడే నువ్వు ఉన్నతమైనటువంటి జీవి అవుతావు. అసలు నేను ఎవరు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను, అసలు నేను పుట్టడం ఏంటి, జీవించటం ఏంటి, నేను మరణించటం ఏంటి, అసలు మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నాను, మనుషులందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు, ప్రాణం పోయింది అంటున్నాం కదా, ఆ ప్రాణాన్ని ఎవరు చూడలేకపోతున్నామేంటి, మనిషి చూడలేనటువంటి అనేక విషయాలు ఈ లోకంలో ఉన్నాయి కదా, మానవ నేత్రం ఏంటి, మానవ నేత్రం యొక్క లిమిటేషన్ ఏమిటి, మానవుడు చూడలేనటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఉదాహరణ, గాలి కూడా కనబడదు, అంటే హ్యూమన్ ఐ అనేటువంటిది ప్రతిదాన్ని కూడా చూడలేకపోతూ ఉంది. ఏమిటి మా కన్ను ఏంటి, మా కన్నుకున్నటువంటి లిమిటేషన్ ఏంటి, ఆ లిమిటేషన్కి పైన ఉన్నటువంటి విషయాలు ఏమిటి, వీటిని మానవుడు ఆలోచన చేయలేకపోతే ఆ జంతువుల్లో ఒకటిగానే మిగిలిపోతాడు, ఒకటిగా బ్రతుకుతాడు, ఒకటిగా చస్తాడు. కానీ మానవ జీవితం అనేటువంటిది ఎప్పుడు ఒక ఉన్నతమైనటువంటి జీవితం అవుతుందంటే, మనం ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచన చేయగలుగుతామో అప్పుడే మానవుడు ఒక ఉన్నతమైనటువంటి జీవిగా అతడు మారగలుగుతాడు. ఇక్కడ గ్రీక్స్ని కనుక మీరు చూసినట్లయితే, ఏథెన్స్ పట్టణంలో ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు చెప్తూ ఉన్నాడు, ఇక్కడ ఎక్కడికి వెళ్ళి చూసినా కానీ నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా, ఎక్కడ చూసినా కానీ ఆయనకు దేవతల యొక్క ప్రతిమలు. అయితే నిజమైన దేవుణ్ణి గుర్తించారా లేదా అనేటువంటిది అనదర్ విషయం, అది ఆ తర్వాత విషయము. బట్ అట్లీస్ట్ బేసికల్గా కనుక మనం చూసినట్లయితే దేవుడు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఆలోచన ఉన్న తర్వాత ఆ ఆలోచన అనుసరించి కనుగొన్నప్పుడు నిజమైన దేవుని దగ్గరకు వెళ్ళగలుగుతాం. తర్వాత స్టెప్ అది. మొట్టమొదటి ఏంటంటే, నన్ను సృష్టించిన లోకాన్ని చేసిన దేవుడు ఒకడు ఉన్నాడు అనేటువంటిది. అసలు దేవుడే లేడనేవాడు ఉంటాడు ఫూల్, వాళ్ళని గురించి మనం మాట్లాడటం లేదు. కానీ దేవుడు ఉన్నాడు అని తెలిసిన తర్వాత ఆ నిజమైన దేవుడు ఎవరో కనుగొనటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఆ నిజమైన దేవుడిని కనుగొని ఆయన చిత్తాన్ని కనుగొని దాని ప్రకారముగా జీవించటం అనేటువంటిది మానవ జీవితం యొక్క అల్టిమేట్ గోల్ అది. ఒకవేళ దేవుణ్ణే మనం కనుక్కోకపోతే ఆయన మనల్ని ఎందుకు చేశాడో మనకు అర్థం కాదు. మనల్ని ఎందుకు చేశాడో మనకు అర్థం కాకపోతే మనం ఎందుకు బ్రతుకుతున్నామో, మన జీవితం యొక్క అర్థం ఏమిటనేటువంటిదే మనకు తెలియదు.
ఇక్కడ ఈ జనులు చాలా దేవతా ప్రతిమలను పెట్టుకున్నారు. కింద వచనాలు మనం గమనించినప్పుడు 24వ వచనంలో మీకు దేని యందు అంటే మీరు తెలియబడని దేవునికి అని రాశారు కదా, మీకు దేనికి ఏది తెలియలేదో కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురం చేయుచున్నాను. మీ తెలియబడని దేవునికి టు ఎన్ అన్నోన్ గాడ్ అని చెప్పేసి ఉంది. అన్నోన్ గాడ్, తెలియబడని దేవుడు అంటే మీరే ఒప్పుకున్నారు. తెలియబడని దేవుడు, మాకు ఒక దేవుడు తెలియలేదు, ఎవరో తెలియలేదు అని మీరు అన్నారు కదా. మీకు ఆ తెలియని దేవుడు ఎవరో నేను చెప్తాను. నేను చూశాను, అన్ని ప్రతిమల్ని చూశాను కానీ నేను తెలుసుకున్నటువంటి ఆ దేవుడు మీకు తెలియలేదు. కాబట్టి ఆ మీకు తెలియని దేవుడు ఎవరో నేను చెప్తాను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? మీరు అనుకున్నట్లుగా కాదు, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశానికి భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయముల్లో ఆయన నివసించడు. దేవుని యొక్క గుణం ఏమిటి? అసలు దేవుని యొక్క అబిలిటీ ఏమిటి అంటే ఆకాశాన్ని ఆయనే చేశాడు, భూమిని ఆయనే చేశాడు. భూమిని నిర్మించినటువంటి దేవుడు, ఆ దేవుడు హస్తకృతములైనటువంటి ఆలయాల్లో నివసించడు. ఈరోజు దేవుని కొరకు పెద్ద పెద్ద టెంపుల్స్ కడుతూ ఉంటారు. బట్ ద ట్రూత్ ఈజ్, నిజమేమిటి, సత్యం ఏమిటి అంటే వాటిలో ఆయన నివసింపడు. దేవుని పేరట చాలా చేస్తూ ఉంటారు కానీ అందులో నిజమేమిటి అంటే అవన్నీ దేవుని పేరట చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళు చేస్తూ ఉన్నారు కానీ అది దేవునికి చెందుతుందా లేదా అనేటువంటిది ఆలోచన చేయటం లేదు. అసలు హస్తకృతములైనటువంటి ఆలయంలో దేవుడు నివసించడు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక కోడికి మనం ఏదైనా ఒక నివాసం ఏర్పాటు చేయాలనుకున్నాం. ఒక కోళ్ళు పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, కోడికి స్లాబ్ వేసి 10 అడుగుల హైట్లో స్లాబ్ వేస్తారా? ఇల్లు కడతారా? ఎంత వేస్తారు? కోళ్ళు గప్పెట్టే గంపలు కూడా మీకు తెలుసు కదా, 10 అడుగుల గంపలు తెస్తారా? ఎంత ఉంటుంది ఆ గంప? దాని హైట్ ఎంత ఉంటుందో చూసుకొని అంతే చేస్తారు. అదే ఒకవేళ పందెం కోళ్ళు పెంచే వాళ్ళు ఉంటారు, కొంచెం హైట్గా ఉంటాయి, వాటికి హైట్గా ఉన్నాయి తయారు చేస్తారు. ఒకవేళ పందుల్ని పెంచే వాళ్ళు ఉంటారు, పందుల్ని పెంచే వాళ్ళు గంపల్లో బెటరు. పందుల్ని ఎందుకు బెటరు? గంపను తోసుకొని వెళ్ళిపోతుంది అది. కోడిని అయితే గంపలో కప్పెడతారు. అంటే మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే ఆ జీవి ఎంత, దాని శరీరం ఎంత, దాని శక్తి ఎంత, సామర్థ్యం ఎంత, హ్యూమన్ బ్రెయిన్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక చిన్న గంప చేసేటప్పుడు కూడా అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఒక పందికి మనం ఏదైనా చేయాలనుకున్నాం అనుకోండి, దానికి తగినటువంటి చేస్తూ ఉంటాం. అదే మనకు పల్లెటూర్లు వెళ్ళినప్పుడు మీకు గొడ్లు ఉంటాయి, గొడ్ల సావిడని అంటూ ఉంటారు కదా, వాటికి సరిపోయేటువంటిది వేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంత బాగా నువ్వు ఆలోచన చేస్తున్నావే, దేవునికి ఒక మందిరం కట్టాలంటే ఆయన ఎంత ఉంటాడు? ఇంత చిన్న గుడి కడతారు, ఇది దేవుడికి అని అంటారు. ఇంతేనా నీ దేవుడు ఉన్నది? నీ దేవుడు ఇంత దేవుడేనా? మీరు ఇళ్ళలో ఒకసారి చూడండి, ఒక మూల చిన్న గుడి కడతారు, ఇది దేవునికి. నీ దేవుడు ఇంత దేవుడేనా? అంతేగా నువ్వు ఇంత గుడి కట్టి ఇది దేవునికి అంటే నీ దేవుడు ఇంత దేవుడేనా? ఒకసారి నేను అడిగాను, ఇంత గుడి కట్టి దేవునికి అంటున్నావు, నీ దేవుడు ఇంత దేవుడేనా? ఎందుకంటే అందులో పడితే నీ దేవుడు అంత దేవుడే అవుతాడు. నువ్వు ఇంత గుడి కడితే నీ దేవుడు ఇంత దేవుడే అవుతాడు. 1 ఎకరంలో కట్టినా కానీ నీ దేవుడు 1 ఎకరంలో ఉన్న దేవుడే అవుతాడు. కానీ నువ్వు ఇంత బాగా మానవుడు ప్రతి జీవిని ఆలోచన చేసి దానికి ఎంత సరిపోతుంది అని నువ్వు కట్టగలిగినటువంటి వాడివి, దేవుని గురించి ఎందుకు నువ్వు చిన్నగా ఆలోచన చేస్తూ ఉన్నావు? వాస్తవంగా అదంతా కూడా మన సాటిస్ఫాక్షన్ కొరకు మనం కట్టుకోవటమే తప్ప అది సరిపోదు అనేటువంటి విషయాన్ని అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. 24వ వచనము 17వ అధ్యాయమేమో, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకుని భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయముల్లో నివసింపడు. జగత్తును అందలి సమస్తాన్ని నిర్మించినటువంటి దేవుడు. ఒక పెద్ద బిల్డింగ్ కట్టారనుకోండి, ఇప్పుడు కూడా మీరు గమనించినప్పుడు పిరమిడ్స్ కట్టారు ఈజిప్షియన్స్. పిరమిడ్స్ కట్టినప్పుడు అప్పట్లో జేసీబీలు లేవు, ప్రొక్లేన్ లేవు, పెద్ద పెద్ద రాళ్ళు. అసలు ఎట్లా అంత హైట్కి ఎత్తారు అని కనుక ఆలోచన చేసినట్లయితే ఆ పిరమిడ్లో పైకి అంత రాళ్ళు ఎట్లా వెళ్ళినాయి? దేవుడు ప్రార్థన చేస్తే ఎగిరి గాల్లోకి ఒక్కొక్కటి ఎక్కేసినాయా? అలా అయితే ఖచ్చితంగా ఎక్కవు. ఖచ్చితంగా ఎవరో అంతంత రాళ్ళు ఖచ్చితంగా వాటిని వాళ్ళ శక్తితోటి తీసుకొని వెళ్ళాల్సిందే. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా అసలు అంతంత రాళ్ళు ఎట్లా షేప్ చేశారనేటువంటిది? ఈరోజు అంటే రకరకాలైనటువంటి మిషనరీ ఉంది, అదో పెద్ద మ్యాటర్ అని అన్నారు. అంతంత పెద్ద రాళ్ళు అసలు ఎప్పుడైనా సరే మీరు ఏదైనా సరే కదపండి, అది ఒక పెద్ద శాస్త్రం అవుతుంది. ఒకసారి ఈజిప్షియన్స్ గురించి నేను చదివేటప్పుడు ఈజిప్షియన్స్ అంతంత పెద్ద రాళ్ళు షేప్ చేస్తూ ఉంటారు కదా, అసలు ఆ బండలు ఎట్లా పగలగొట్టేవాళ్ళు? అంతంత బండలు, ఆ బండలు కూడా పగలగొట్టినప్పుడు అంత యాక్యురేట్గా ఇట్లా కోసినట్లుగా, ఈవేళ మనం కోస్తూ ఉంటాం కదా, అలా కట్ చేసినట్లుగా అంత బాగా ఎట్లా వస్తుంది? పెద్ద పెద్ద స్టోన్స్ను వాళ్ళు కట్ చేసిన తర్వాత
అందులో డ్రిల్ చేసి అందులో వాటిని అలాగా హోల్స్ చేసి డ్రిల్ చేసి ఆ చేసినటువంటి డ్రిల్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న వుడ్ ఉంటుంది కదా, అంటే చెక్క ముక్కలు ఉంటాయి కదా, ఆ చెక్క ముక్కలను అందులో పెట్టి కొట్టేస్తారు. ఆ చెక్క ముక్కలు వరుసగా ఇలాగ డ్రిల్లింగ్ వేస్తారు. డ్రిల్లింగ్ వేసి, అంటే మన డ్రిల్లింగ్ మిషన్లో కాదు, హోల్ వేస్తారు. హోల్ వేసి ఆ డ్రిల్లింగ్ మిషన్లో చెక్క ముక్కలు కొట్టేస్తారు. చెక్క ముక్కలు కొట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఆ చెక్క ముక్కల మీద నీళ్లు పోస్తారు. వరుసగా ఉన్న చెక్క ముక్కలకి ఆ నీళ్లు పోస్తే ఆ నీళ్ళకి చెక్క ఏం చేస్తుంది? ఉబ్బుతుంది. ఎప్పుడైతే అది ఎక్స్పాండ్ అవుతుందో ఆ వుడ్ అలా వరుసగా ఉన్నటువంటి వుడ్ అంతా కూడా ఎక్స్పాండ్ అయినప్పుడు వరుసగా ఆ రాయి అలాగ పగిలిపోతుంది. వాటర్ కనుక లోపలికి వెళ్ళిపోతే దాని శక్తి వేరు. వుడ్ అనేటువంటిది అలా ఉబ్బిపోతుంది. అలా ఉబ్బినప్పుడు ఏముంటుంది అంటే వరుసగా ఉన్నటువంటివన్నీ కూడా ఉబ్బేసరికి అది అట్లా అయిపోతుంది అన్నమాట. నిజంగా వాటిని గురించి ఆ స్టోన్ కటింగ్ మెథడ్స్ అయితేనేమి అవి చూసేటప్పుడు నిజంగా ఎంత బ్రెయిన్ ఉందంటే వాటి వెనకాల ఎంత ఆలోచన శక్తి, అంతేకాదు ఎంత శక్తి, ఎంత సామర్థ్యం, అలాగా వాటిని లిఫ్ట్ చేశాడు. అంటే మానవుడిని కనుక మనం చూసినప్పుడు ఇంత శక్తివంతమైనటువంటి ఆలోచనలు, అంతేకాదు ఆలోచనే శక్తివంతంగా కాదు, పని కూడా శక్తివంతంగా ఉంది. ఒక పిరమిడ్ని చూస్తేనే, స్టడీ చేస్తేనే అబ్బో అని అనుకుంటే, మరి ఇంత జగత్తును నిర్మించినటువంటి దేవుని యొక్క నిర్మాణాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశామా? మనిషి ప్రతిదాని వెనకాల పరిగెడతాడు కెమెరా పట్టుకొని, BBC అర్తో యానిమల్ ప్లానెట్ చూడండి, పెద్ద పెద్ద కెమెరాలు వేసుకొని అలాగ ఈగల వెనకాల దోమల వెనకాల కెమెరా పరిగెడుతూ ఉంటాడు, అది వెళ్ళిపోతూ ఉంటే. ఎప్పుడైనా వీటి వెనకాల కెమెరాలు వేసుకొని పరిగెట్టారు కానీ ఎప్పుడైనా సరే దేవుని సృష్టి వెనకాల పరిగెట్టారా? ఎట్లా చేశాడని. నిజంగా అది కనుక మనం ఆలోచన చేస్తే చాలా గొప్ప, అంటే మనిషికి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి శక్తి ఆయనది. జగత్తును అందలి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు తానే ఆకాశానికి భూమికి ప్రభువై ఉన్నాడు. అంత పెద్ద లోకాన్ని చేసినటువంటి దేవుడు, ఈ లోకాన్ని ఇంత పెద్ద లోకాన్ని చేసినటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడిని నిజమేమిటి అంటే హస్తకృతములైనటువంటి ఆలయాల్లో దేవుడు నివసించడు, ఆయన ఉండడు. కాబట్టి నువ్వు ఎంత ఆలయమైనా కట్టు, అది ఏదో నీ సాటిస్ఫాక్షన్ కొరకు కట్టుకోవటమే కానీ అందులో దేవుడు ఉండడు. ఇవాళ చర్చ్ బిల్డింగ్లో ఉంటాడని కొంతమంది అడుగుతారు. నిజం ఏమిటంటే చర్చ్ బిల్డింగ్లో దేవుడు ఉండడు, బిల్డింగ్లో ఉండడు దేవుడు, చర్చ్ బిల్డింగ్లో ఉండడు. మీరు ఎకరంలో కట్టండి, 10 ఎకరాల్లో కట్టండి, చర్చ్ బిల్డింగ్ లోపల ఉండడు దేవుడు. ఆ బిల్డింగ్ ఎవరి కొరకు వేసుకున్నామంటే మన కొరకు వేసుకున్నాం, మనలో ఉంటాడు దేవుడు. మనం వెళ్ళిపోయి చెట్టు కింద కనుక కూడుకుంటే మనలో ఉంటాడు దేవుడు. మనం వెళ్ళిపోయి రేకుల షెడ్లో కూడుకుంటే మనలో ఉంటాడు దేవుడు, అక్కడ ఉంటాడు. అదే మనము ఈ స్లాబ్లోకి వచ్చామనుకోండి, ఇందులో ఉంటాడు. కాంక్రీట్ బిల్డింగ్లో కట్టుకుంటే మనలో ఉంటాడు దేవుడు. మనం ఎప్పుడైతే వదిలిపెట్టి వెళ్ళిపోతామో ఇక్కడ దేవుడు ఉండడు ఈ బిల్డింగ్లో. చాలామంది బిల్డింగ్లలో ఉంటాడేమో అని బిల్డింగ్కి రెస్పెక్ట్ ఇస్తారు. బిల్డింగ్లో కాదు దేవుడు ఉండేది, దేవుడు ఉండేది మనలో ఉంటాడు. పురాతన కాలం నుంచి అదే విధమైనటువంటి ఐడియాలజీ, బిల్డింగ్లలో ఉంటాడు, నిర్జీవమైనటువంటి రాళ్ళతో గట్టి ఇందులో దేవుడు ఉంటాడని, దేవుడిని అందులో బంధించాలని. మీరు పాతకాలంలో కనుక చూసినట్లయితే లేదా చిన్నప్పుడు కథలు చూసినట్లయితే ఆ దెయ్యాన్ని సీసా లోపల పెట్టి మూత పెట్టేస్తారు. పాపం ఆ దెయ్యం లోపలే ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలు చదివి సీసాల్లో దెయ్యాలను పెట్టవచ్చేమో అని చూస్తూ ఉంటారు. అది కూడా మరి ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఇంత పెద్ద దెయ్యాన్ని నువ్వు ఇంత చిన్న సీసాలో ఎట్లా ఉన్నావని దాన్ని అడుగుతారు. ఆ బుద్ధి లేని దెయ్యం ఒకసారి వెళ్ళి చూపిస్తానని లోపలికి వెళ్ళగానే మూత పెడతారు. అంటే వీళ్ళకున్న మాత్రం తెలివి ఆ దెయ్యానికి ఉండదు. ఆ తర్వాత మూత పెట్టిన తర్వాత ఆ సీసా తీసుకెళ్ళి ఎక్కడో ఇసిరేస్తూ ఉంటారు. అంటే దీన్ని బట్టి ఒకసారి ఒకళ్ళు అన్నారు, అంటే గాజు సీసాల్లో దెయ్యాలని బంధించవచ్చు అనమాట అని. ఇవన్నీ ఒట్టి మాటలు. తాయితులు, నిమ్మకాయలు, మిరపకాయలు, ఇలా గుమ్మడికాయలు, వీటికి దెయ్యాలు భయపడతాయి, సీసాల్లో దెయ్యాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఒట్టి మాటలు. ఇదంతా ఎవరు కల్పించారో కానీ చాలా ప్రాచుర్యం అయిపోయింది. కానీ నిజం ఏమిటి అంటే ఇక్కడ దేవుడు ఆత్మ, దయ్యం కూడా ఆత్మే. ఇప్పుడు ఈ భౌతిక శరీరం ఉంటేనే ఇంత అంత అని మాట్లాడుకోగలం. ఎప్పుడైతే ఆత్మ అని అన్నామో, ఆత్మ అనేటువంటి ఆ దేవుణ్ణి, ఆత్మగా ఉన్నటువంటి దేవుణ్ణి ఒక గుడి గట్టో, లేకపోతే ఒక ఎకరంలో గట్టో, లేకపోతే ఒక 10 ఎకరాల్లో గట్టో ఇందులో దేవుడు పడతాడంటే, 10 ఎకరాల కంటే 11 ఎకరం లేడా దేవుడు? ఇంతవరకేనా దేవుని లిమిటేషను? నిజంగా బైబిల్లో చెప్తూ ఉంటాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు అని ఆయన క్వశ్చన్ వేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఓ బుద్ధి లేనోడు, యూ ఫూల్, నేను ఆకాశము నా సింహాసనం అక్కడ కూర్చున్నా, భూమి నా పాదపీఠము, ఇక్కడ నా కాలు పెట్టా, నువ్వు ఎంత మందిరం కడతావు? ఇప్పుడు గట్టు, నేను ఇంత ఉన్నాను, నువ్వు గట్టు.
ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, అక్కడ కూర్చొని ఇక్కడ గాలు పెట్టాను, ఇప్పుడు గట్టు నువ్వు ఎంత కడతావా అంటున్నాడు. అంటే అంత ఉన్నాడండి దేవుడు, అంత శరీరం ఉందా అన్నాడు ఒకసారి ఒక ఆయన. అంత శరీరం ఉందని కాదు, మళ్ళీ శరీరం అనే దగ్గరికి వెళ్ళొద్దు ఎప్పుడు కూడా. అంటే అక్కడ కూర్చున్నాడు, ఇక్కడ కాలు పెట్టాడంటే అమ్మో దేవుడు కాలు, దేవుడు పాదం ఎంత పెద్దదో అంటున్నాడు ఒక ఆయన. అంతంత పొడవు పాదాలు ఏమి ఉండవు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మనకి మన చెప్పులు కొనుక్కోవటానికి వెళ్ళినప్పుడు మన పాదాలు ఉంటాయి, మన పాదం కొలతను బట్టి చెప్పేస్తారు. ఒకవేళ కొందరిది అడుగుంటుంది, నిజంగా అడుగుంటుంది, అడుగున్నటువంటి ఒక మనిషి నాకు అసలు చెప్పులు దొరకవు, ఎక్కడైనా సరే నేను చేయించుకోవటమే అని చెప్పేసి చిన్నప్పుడు అంటే ఒక పెద్ద ఆయన చూసి అంత కాళ్ళు ఉంటాయని అనుకున్నాం. ఇప్పుడు ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటే ఈయనకెంత పాదాలు ఉండాలి, ఇట్లా ఆలోచన చేస్తాడు ఒక ఆయన. అలాగే కాదు, అది ఏమిటి అంటే కొన్ని విషయాలు మనం చెప్పేటప్పుడు నేను ఎంత ఉన్నాను అనేటువంటిది అర్థం కావటానికి ఆయన అలా చెప్పాడు, అంతేగాని లిటరల్గా అంత శరీరం ఉందనేటువంటిది కాదు. కాబట్టి మానవుడు అనంతుడైనటువంటి దేవుని గురించి ఆలోచన చేసేటప్పుడు ఆ ఉన్నతమైనటువంటి ఆలోచన ఉంటే తప్ప దేవుని గురించి అర్థం చేసుకోలేడు. ఇప్పుడు జరిగినటువంటి ప్రధానమైనటువంటి పొరపాటు ఏమిటంటే మానవుడు నిజమైనటువంటి దేవుడిని గుర్తించడంలో విఫలమై దేవుడిని చిన్న దేవుడిగా చేసేస్తూ ఉన్నాడు. ఎకరంలో పెట్టినా కానీ చిన్న దేవుడినే చేసినట్లుగా. ఇప్పుడు ఈ దేవుడిని మనిషి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ దేవునిలోనే మనము జీవిస్తూ ఉన్నాం, చెలిస్తూ ఉన్నాం, ఉనికి కలిగి ఉన్నాం. కాబట్టి మానవ జాతి యొక్క ఉనికి దేవునిలోనే ఉంది. దేవునికి వేరుగా మానవుడు లేడు, లేదా దేవుణ్ణి విడిచిపెడితే మానవుడే ఉండడు. 25వ వచనంలో చెప్తున్నాడు, ఆయన అందరికీ నీ జీవము ఊపిరి సమస్తము దయచేవాడు. ఆయన అందరికీ జీవము ఊపిరి సమస్తము దయచేవాడు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ అమెరికా ప్రెసిడెంట్ కూడా ఊపిరి దయచేసేది ఆయనే. అమెరికా ప్రెసిడెంట్ కూడా ఆయన ఊపిరి ఆపితే ఆగిపోతుంది. అదేంటి అట్లా కూడా జరిగిద్దా అని మీరు ఎవరు ఆశ్చర్యపోవద్దు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎంత మిలియనర్ అయినా, బిలియనర్ అయినా, కోటేశ్వరుడైనా ఆయనకి ఊపిరి ఇచ్చేది కూడా దేవుడే. ఆయన ఊపిరి ఆపేస్తే ఆగిపోతుంది. మనం పాత నిబంధన గ్రంథంలో చదివేటప్పుడు దానియేలు గ్రంథంలో బెల్షాసర్ అని ఒక రాజు ఉంటాడు. ఆయన అంటే మన భాషలో చెప్పాలంటే కొవ్వెక్కి అని అంటాం కదా, అంటే కొవ్వు ఎక్కడం అంటే అందరికీ కొవ్వు ఉంటుంది, మినిమం ఫ్యాట్ లెవెల్స్ బాడీలో ఉండాలి. సరే చదువుతూ ఉంటే మనుషులంతా కూడా సన్నగా ఉండాలని చెప్పేసి ఫ్యాట్ బర్న్ చేసుకుంటూ ఉంటారు. మనిషికి ఉండాల్సినటువంటి మినిమం ఫ్యాట్ కూడా లేదనుకోండి. అంటే వాస్తవంగా ఫ్యాట్ అనేటువంటిది లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, ఆ ఆర్గాన్స్ మధ్యలో ప్యాకింగ్ లాగా ఉంటుందన్నమాట, కదలకుండా. కాబట్టి మినిమం ఫ్యాట్ అన్నా లోపల ఉండాలి. ఉంటే ఆ అవయవాలన్నీ కూడా ఆ చుట్టూ ఫ్యాట్ ఉంటుంది, వాటి మధ్యలో ఉంటాయి. కొంతమంది మరి జీరో ఫ్యాట్ అంటారు. అసలు జీరో ఫ్యాట్ ఉంటే మనిషి బతకడు. జీరో అంటే ఏదో తక్కువ అని అర్థం, కానీ అసలు జీరో కాదు. కాబట్టి మనిషిలో ఫ్యాట్ లెవెల్స్ అనేటువంటివి ఖచ్చితంగా కొన్ని ఉంటాయి, కొంత ఉంటుంది, కొంత ఉండాలి కూడా మనిషికి. అయితే ఇక్కడ మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఏమన్నా అంటున్నాడంటే ఆయన అందరికీ జీవము ఊపిరి దయచేస్తున్నాడు, కానీ కొందరు గుర్తించడం లేదు. గుర్తించకుండా బెల్షాసర్ అనే రాజుకి ఒళ్ళు కొవ్వెక్కింది, లేకపోతే కళ్ళు నెత్తికెక్కినాయి అని అంటారు కదా ఈరోజు లోకంలో. అంటే మనిషికి అహంకారం పెరగటం అన్నమాట. పెరిగి యెరూషలేము మందిరం పడగొట్టినప్పుడు నెబుకద్నెజరు వాళ్ళ అంటే పితరుడు అయినటువంటి నెబుకద్నెజరు టైంలో అక్కడ మందిరం యొక్క ఉపకరణాలు ఇక్కడికి తెచ్చేసి ఏం చేశారంటే వాటిని భద్రంగా ఉంచారు. ఎప్పుడు కూడా వాడలేదు వాటిని, దేవుని సన్నిధిలో వాడేటువంటిది. ఈయన ఏం చేశాడంటే ఒక మందు పార్టీ జరుగుతూ ఉంటే వాటిని తీసుకొని రండి వాళ్ళ దేవుని పాత్రలు, అందులో మనం పోసి మందు తాగుదాం అని చెప్పేసి అన్నాడు. అందులో మనం పోసి మందు తాగుదాం అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ఒక అరచేయి గాలిలో వచ్చి గోడ మీద ఏదో వ్రాసినట్లుగా కనబడుతుంది. ముఖ్యంగా సండే స్కూల్ పిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటాం. ఏం రాసింది అంటే మెనే టెకేల్ ఓ ఫార్సిన్ అని చెప్పేసి రాసింది. ఆ అరచేయి రాసింది ఏంటి అని చెప్పేసి చూసినప్పుడు దాని యొక్క అర్థం ఏమిటి అనేటువంటిది ఎవరు కూడా చెప్పలేకపోయారు. తర్వాత దానియేలు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నెబుకద్నెజరు కూడా కల వచ్చినప్పుడు చెప్పాడు, ఎవరు చెప్పలేకపోతే పిలిపించారు. ఆయన వచ్చి చెప్పినటువంటి మొత్తం దాన్ని అంతా కూడా వివరించాడు. వివరించినప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏమిటి అంటే 5వ అధ్యాయం దానియేలు గ్రంథంలో మనం గమనించినప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాడు. 22వ వచనము, బెల్షాసరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతా కూడా ఎరిగి ఉండి. ఇలాగనే నెబుకద్నెజరు కూడా ఒకసారి చేస్తే అహంకారం చూపిస్తే గడ్డి మేయించాడు ఆయన చేత. మరలా అదే సేమ్ అహంకారం వచ్చింది. ఆయన్నైనా గడ్డి మేయించి మళ్ళీ మనిషిగా మార్చాడు. నీకు అవకాశం కూడా లేదు చెప్తూ ఉన్నాడు.
బెల్షాసరు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతా కూడా ఎరిగి ఉండి నీ మనస్సు అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నేను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులు నీ రాణులు నీ ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణముల్లో ద్రాక్షరసం పోసి త్రాగాలని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచూ చూడనైనా విననైనా గ్రహింపనైనా చేత కానీ వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి. ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. కానీ నీ ప్రాణము నీ సకల మార్గాలు ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. నీ ప్రాణము నీ సకల మార్గాలు ఏ దేవుని వశములో ఉన్నవో అని చెప్పేసి అంటున్నాడు. అంటే వాస్తవంగా ఇక్కడ మనము మూల అర్థాన్ని కనుక గమనించినట్లయితే, అంటే నువ్వు ఏ దేవుని యొక్క అరచేతిలో అయితే ఉన్నావో ఆ దేవుణ్ణి నువ్వు గణపరచలేదు. అంటే ఒక రకంగా మనం గమనించినప్పుడు మనం అందరము కూడా దేవుని యొక్క అరచేతిలో ఉన్నాం. అరచేతిలో ఉండటం అంటే ఒక చీమ మన అరచేతిలో ఉందనుకోండి, మనం ఏం చేయగలం దాన్ని అంటే, ఒక పిచ్చుక మన అరచేతిలో ఉంది, ఏం చేయగలం దాన్ని అంటే చిన్న ప్రాణాలు అలా నొక్కితే అయిపోతుంది, అంతేగా. మనమంతా కూడా ఎక్కడ ఉన్నామంటే దేవుని యొక్క వశములు ఆయన అరచేతిలో ఉన్నామన్నమాట. ఆయన అట్లా మూస్తే అంతే విలవిల్లాడిపోతూ ఉంటాం జీవితం. అట్లా వదిలిపెట్టాడు అనుకోండి కొంచెం ఊపిరి పీల్చుకుంటాం. అసలు మొత్తం మనల్ని లేకుండా చేయాలంటే ఆయనకి ఎంతో సమయం పట్టదు. ఈ ప్రపంచంలో నిజం ఏమిటి అంటే అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే దేవుడు జీవాన్ని ఊపిరిని ఇస్తున్నాడు కాబట్టి మనం ఇంకా ఈ భూమి మీద ఉన్నాం. అలా కాకుండా నాకు దేవుడు అవసరం లేదు, దేవుడు లేకపోయినా నా చదువు ఉంది, నా ఉద్యోగం ఉంది, నా వ్యాపారం ఉంది, నా ఇల్లు ఉంది, నా వాకిలు ఉంది, ఇలాంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఇలా మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు అతిపెద్ద బుద్ధిహీనులు అన్నమాట, అతిపెద్ద ఫూల్స్ వాళ్ళు. బైబిల్లో కీర్తనకారుడు ముఖ్యంగా చాలా బాగా తెలియజేస్తూ ఉంటాడు. ఈ ఫూల్స్ను గురించి కీర్తనకారుడు మాట్లాడేటప్పుడు దేవుని వాక్యంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 14వ కీర్తన 1వ వచనంలో మనం చూసినప్పుడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. దేవుడు లేడని బుద్ధిహీనులు, ద ఫూల్ హ్యాస్ సెడ్ ఇన్ హిస్ హార్ట్, ద ఫూల్ హ్యాస్ సెడ్ ఇన్ హిస్ హార్ట్. ఏమన్నా అంటూ ఉన్నాడు, దెర్ ఈజ్ నో గాడ్, దెర్ ఈజ్ నో గాడ్, దేవుడే లేడు. ఎవరి మాట అనేది అంటే ఫూల్. దేవుడే లేకపోతే నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఉదాహరణకి మీరు ప్రపంచంలో ఏ వస్తువైనా చూపించండి, ఒక యాపిల్ ఫోన్ చూడగానే యాపిల్ కంపెనీ చేశారు అంటావు. యాపిల్ కంపెనీ అనేటువంటిది నీకు ఒక విషయం తెలుసా? అసలు భూమి మీద యాపిల్ కంపెనీ అనేది లేదు, ఎవడో చెప్పాడో ఆ రూమర్ అలాగా ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది. కానీ యాపిల్ కంపెనీ అనేటువంటిది లేదు, కానీ యాపిల్ ఫోన్లు ఉన్నాయి. అంటే మీరు నమ్ముతారా? అసలు నిజంగా భూమి మీద యాపిల్ కంపెనీ అనేటువంటిది ఒకటి లేడు, ఎవడో బుద్ధి లేనోడు ఆ పుకారు తెస్తే అందరూ ఆ పుకారు అలాగే నమ్ముతూ ఉన్నారు. కానీ నిజంగా భూమి మీద యాపిల్ కంపెనీ అనేది లేదు, కానీ యాపిల్ ఫోన్లు మాత్రం ఉన్నాయి, గాల్లో నుంచి అట్లా రాలుతూ ఉంటాయి. ఇది 2026 సంవత్సరం కాబట్టి యాపిల్ ఐఫోన్ 16 అనేటువంటి మోడల్ గాల్లో నుంచి రాలుతుంది. 26 వచ్చింది అనుకోండి ఐఫోన్ 17, 27 వస్తే ఐఫోన్ 18 అట్లా రాలుతూ ఉంటాయి గాల్లో నుంచి. అవి మనం తీసుకోవటమే, డబ్బాల్లో రాలుతూ ఉంటే నీట్గా ప్యాక్ చేసి. అసలు నిజంగా ఐఫోన్ యాపిల్ అనే ఒక కంపెనీ లేదంటే మీరు నమ్ముతారా? ఒరే బుద్ధి లేనోడా, నేను దొరికానా? ఎట్లా కనబడుతున్నాను నేను నీకు? ఎట్లా కనబడుతున్నాను అడుగుతారు. పెట్టు చెవులో పువ్వులు పెట్టాను అంటూ ఉంటారు, పెద్ద పెద్ద పువ్వులు పెట్టాను అంటే. ఇప్పుడు ఆ మాట ఎప్పుడైతే విన్నామో అది లేకుండా ఇది ఎలా వస్తుంది? ఎవడో చేస్తేనే కదా వస్తుంది, ఎవరో చేస్తేనే కదా వస్తుంది. మరి ఇంత పెద్ద లోకం ఎలా వచ్చింది? చిన్న ఫోను రావాలంటే అది తయారు చేసే వాళ్ళు లేకుండా రాదు. అది అక్కడ దాకా ఎందుకు? చిన్న గుండు సూది రావాలి అంటేనే అది చేసినటువంటి వాళ్ళు లేకుండా అది రాదు. చక్కటి ఒక డిజైన్ మీరు ఒక గుండు సూది కనుక చూశారనుకోండి, ఒక చిన్న పిన్ కనుక చూస్తే అది చక్కగా సన్నగా ఉండి ముందు ఒక నీడిల్ ఉండి వెనక ఒక అందులోనే ఆ చిన్న గుండు ఆ సూదిలోనే వెనక ఒక హెడ్ ఉండి దాన్ని పెట్టుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవడానికి దాన్ని ఇచ్చినటువంటి డిజైన్ ఎంత బాగా ఇస్తారో చూడండి. దాన్ని తయారు చేసినటువంటి మెటీరియల్ కూడా. ఇప్పుడు దీన్ని తయారు చేశారు అని అంటే ఎంత బాగా చేశారు అది. దాన్ని ఉత్పాదన చేయటానికి ఉండేటువంటి అప్పుడప్పుడు మీరు చూడండి సూదే సన్నగా ఉంటుంది అనుకుంటే దాని లోపలే హోల్ ఇంకా సన్నగా ఉంటుంది. ఆ చెత్తవారం ఉన్న వాళ్ళకి వయసు అయిపోయిన వాళ్ళకి అది కనబడిన కూడా కనబడదు దారం లోపల ఎక్కించాలంటే.
అంటే ఒక్కొక్కసారి అంత సూక్ష్మమైనటువంటి వాటిని చేసేటప్పుడు అది తయారు చేసిన వాళ్ళు ఎవరూ లేరంటే ఎట్లా నమ్ముతాం? ఇంత పెద్ద విశ్వం మనకు కనబడుతూ ఉంటే ఎవరూ లేకుండా ఇది వచ్చింది గాల్లో నుంచి అంటే ఎట్లా నమ్ముతాం? మళ్ళీ దానికి ఒక పేరు సైన్సా, బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకును అని చెప్పేసి. బుద్ధిహీనులు అనుకుంటారు తమ హృదయంలో, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యాలు చేయవారు, దేవుడు లేడని చెప్తే. కాబట్టి దేవుడు ఉన్నాడు అనేటువంటిది మానవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఐడియాలజీ. ఇప్పుడే కాదు, మీరు మెజారిటీ మైనారిటీ కనుక తీసుకోండి, భూమి పుట్టినప్పటి నుంచి దేవుడు ఉన్నాడనే వాళ్ళే మెజారిటీ. దేవుడు లేడనే వాళ్ళు ఉంటూ ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు. 2025లో కూడా ఉన్నారు, ఇండియాలో కూడా ఉన్నారు, మన చుట్టూ అక్కడక్కడ ఉంటారు. దేవుడు లేడు, గాడిద గుడ్డు లేదనేటువంటి. గాడిద గుడ్డు అయితే లేదు, కానీ నేను చెప్పాను దేవుడు అయితే ఉన్నాడు ఈ రెండిట్లో. అంతేగాని ఒకటిది కలపొద్దు. గాడిద గుడ్డు అయితే ఉండదు, కానీ దేవుడు అయితే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వున్నావు, నేనున్నాను. ఇప్పుడు నువ్వున్నావు, మీ అమ్మ లేదు, మీ నాన్న లేదు, గాడిద గుడ్డు లేదంటే ఒప్పుకుంటావు? నువ్వు గాల్లోంచి వచ్చావంటే మా అమ్మ నాన్న లేకుండా నేను ఎట్లా వచ్చాను అంటావు. అట్లనే కాబట్టి ఒక ఆరిజిన్ అనేటువంటిది ఏదైనా వచ్చింది అంటే దాని మూలం ఎక్కడో ఉండాలి కదా. కాబట్టి ఈ యొక్క విశాలమైనటువంటి విశ్వం యొక్క మూలం ఏమిటి అంటే దేవుడు. ఆయనలోనే మనం జీవిస్తున్నాము, ఆయనలోనే మనం చెలిస్తూ ఉన్నాము, ఆయనలోనే మనం ఉనికి కలిగి ఉన్నాం. కాబట్టి మానవుడు ఎప్పుడైతే దాన్ని మర్చిపోతూ ఉంటాడో, ఆ బెల్షాసర్ కూడా మర్చిపోయి ఏం చేశాడంటే ఆ మందిర ఉపకరణంలో ఉన్న పాత్రలు తీసుకొని అందులో మందు తాగుదాం, ద్రాక్షరసం తాగుదామంటే దేవుని యొక్క ఉగ్రత మండుకుంది. కాబట్టి దేవుడు లేడు అని కనుక మానవుడు అహంకారం చూపించినట్లయితే మానవుడు పూర్తిగా పాడైపోతాడు. ఈరోజు మీరు చూడండి, ఒకసారి ఆలోచన కనుక చూసినట్లయితే, లేదండి అసలు దేవుడిని పట్టించుకునే వాళ్ళే బాగున్నారని అనుకుంటారు. బాగున్నారంటే దూరపు కొండలు ఎప్పుడు నున్నగా ఉంటాయి. మీరు ఒక కొండను దూరంగా చూడండి ఎలా ఉంటుంది, చక్కగా ఇలా గీత గీసినట్లుగా అట్లా కనబడుతూ ఉంటుంది. కానీ దగ్గరికి వెళ్ళి చూడండి, ఏ కొండ అట్లా ఉండదు. దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడుతుంది ఎత్తులు, లోతులు, బండలు అవన్నీ కూడా కనబడుతూ ఉంటుంది. ఏ జీవితమైనా దూరంగా చూస్తే అట్లా ఉంది, అట్లా ఉంటుంది. మీరు ఎవరినైనా అడగండి, ఎట్లా ఉన్నారని అడగండి, మీరు పలకరించండి, వాళ్ళు ఏం చెప్తారు? ఒకసారి ఒకరు అడిగారు, ఎట్లా ఉన్నావని. అస్సలు ఏం బాగలేదురా అని అన్నాడు. అస్సలేం బాగలేదు, ఆర్థిక పరిస్థితులు బాగలేదు, ఇంట్లో పరిస్థితులు బాగలేదు, పిల్లల చదువులు కూడా బాగలేదు, నువ్వేమైనా చేస్తావా అన్నాడు. అందుకేరా నిన్ను పలకరించను నేను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నావని కానీ వీడు ఏం చెప్పాలి? నా పరిస్థితి బాగలేదు, నాకు ఒంట్లో బాగలేదు, ఇంట్లో మా ఆవిడికి బాగలేదు, మా పిల్లల పరిస్థితి బాగలేదు, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగలేదు, అయినా కానీ నువ్వు ఎట్లా ఉన్నావు అనగానే నేనేమనాలి? బాగున్నాను అనాలి. అట్లా అన్నారనుకోండి, ఓకే. అయితే అంటే మనం ఏం బాగలేకపోయినా బాగున్నాం అనాలా? ఒకవేళ అనలేదనుకోండి, మర్యాద కూడా తెలియదు వాళ్ళకి. పలకరించాను, వెళ్ళి ఎట్లున్నానని, బాగలేదని అంటున్నాడు. చూడండి ఆడు ఎడకారం అంటారు. వెటకారం కాదు, నిజమే చెప్పాడు ఆయన పరిస్థితి బాగలేదని. కాబట్టి ఇవాళ లోకం యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, అది ఎట్లా ఉన్నారు అని చెప్పేసి అడిగితే బాగున్నామని చెప్పాలన్నట్లుగా ఎదురు చూస్తారు ఆన్సర్ ముందే. కానీ నిజమేమిటి అంటే, దూరపు కొండలు నున్నగా ఉన్నట్లుగా మనకు దగ్గరికి వెళ్తే ఉండదు. ప్రతి మనిషి జీవితం నేను బాగున్నాను అంటున్నారు, కానీ బాగున్నటువంటి జీవితం ఒకటి కూడా ఉండదు. నా జీవితంలో అసలు ఏ విధమైనటువంటి లోటు లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా రాస్తే ఒక పెద్ద పుస్తకం అయిద్ది అన్నాడు ఒక ఆయన. నీదే కాదు, అందరిదే అయిద్ది. కాకపోతే పెన్నులు పేపర్లు లేక ఎందుకో ఆగుతున్నారు. అంతేగాని రాస్తే ఎవరి జీవితం వాళ్ళకి పెద్ద పెద్ద పుస్తకాలు అవుతాయి. ప్రతి మనిషికి ఉండాల్సిన కష్టాలు ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి. మా పరిస్థితి బాగుందనుకుంటున్నారా అన్నాడు ఒక ఆయన. అంటే పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి అంకుల్, మేము పరిగెత్తుకుంటా వెళ్ళాలి, మాకు ఎన్ని హోంవర్క్లు, మాకు ఎంత టెన్షన్ అని అంటున్నాడు. నిజంగా పాపం వాళ్ళ టెన్షన్లు వాళ్ళకు ఉంటాయి. పొద్దున్నే లేచి వాళ్ళు స్కూల్కి రెడీ అవ్వటము, పరిగెత్తటము, ఆ రోజు స్కూల్లో వాళ్ళకుండే వర్కులు, వాళ్ళకుండేటువంటి పరీక్షలు, వాళ్ళ వర్క్, వాళ్ళ టెన్షన్, వర్క్ లోడ్ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే అందరూ బాగున్నట్లుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రతి మనిషి యొక్క జీవితము మనం అనుకుంటున్నాం దేవుడు లేకపోయినా వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారని. ఉండరు. నిజమైనటువంటి దీవెన మానవునికి ఎక్కడ ఉందంటే దేవునిలోనే ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఒక మనిషి దేవుణ్ణి విస్మరిస్తాడో, నాకు దేవునితో అవసరం లేదు అని అనుకుంటాడో, అవసరం లేదు అనుకున్నప్పుడు వాళ్ళ జీవితాలు పూర్తిగా పాడైపోతాయి. ఇంకా చెప్పాలంటే దేవునికి దూరముగా, దేవునికి వేరుగా మానవుని యొక్క జీవితం అనేటువంటిది లేదు. ఈ భూమిని వదిలిపెడితే మనం ఎట్లయితే ఉండలేమో, దేవుణ్ణి వదిలిపెడితే కూడా మనం ఉండలేమన్నటువంటిది అంత నిజం. అయితే మానవుడు దేవుని నేర్చుకునేటువంటి విషయంలో మొదటి నుంచి ప్రయాసపడుతూ ఉన్నాడు.
అయితే దేవుణ్ణి కొంతమంది నిజమైన దేవుని కనుగొంటున్నారు, అనేక మంది ఇది దేవుడేమో అనేటువంటి భ్రమలో, ఇందాక చెప్పాడు కదా, కర్ర, రాయి, వెండి, బంగారం వీటితో బొమ్మలు చేసుకొని ఇది దేవుడేమో అనుకుంటున్నారు. కానీ నిజమైన దేవుడు, మనందరికీ జీవాన్ని ఇచ్చిన దేవుడు, ఆయన దగ్గర జీవం ఉంది కాబట్టి మనకి ఇచ్చాడు. ఆయన దగ్గర లేకపోతే మనకి ఇవ్వడు. కాబట్టి నిజమైనటువంటి దేవునిలో జీవం ఉంటుంది, మనకి ఇచ్చాడు కాబట్టి మనకు తెలుసు. కాబట్టి జీవం లేనటువంటి ఏ రూపము కూడా నిజమైన దేవుడు కాదు. అది మీరు వెండితో చేయండి, బంగారంతో చేయండి, మీరు ఏ మెటీరియల్తో చేసినా జీవము లేనటువంటి నిర్జీవమైనటువంటి పదార్థము నిజమైనటువంటి దేవుడు కాజాలదు. ఎందుకంటే నిజమైనటువంటి దేవునిలో జీవం ఉంది కాబట్టి మనందరికీ ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మీరు లోకంలో కనుక చూసినట్లయితే ఇది దేవుడు అని చెప్పేసేటువంటి ఏ ప్రతిమైన నిర్జీవమైన ఏ పదార్థమైనా అది దేవుడు కాదు. నిజమైనటువంటి దేవుడు జీవం కలిగినవాడు. బైబిల్లో మనకు చెప్తూ ఉన్నాడు, దేవుడు ఆత్మ అని అంటూ ఉన్నాడు. ఆయన నిత్యుడు. అయితే క్రైస్తవ్యం, ముఖ్యంగా బైబిల్లో మనం గమనించేటప్పుడు దేవుడు అనేటువంటి పదాన్ని మనం చూసినట్లయితే ఎక్కువగా దేవుడు అనగానే ఒక వ్యక్తి మన ఆలోచనలోకి వచ్చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు గమనించండి, మనిషి అనగానే మీకు ఎవరు మైండ్లోకి వస్తారు? ఎవరో ఒక వ్యక్తి. ఏ మనిషి అనేటువంటి తర్వాత కానీ ఎవరో ఒక వ్యక్తి. కానీ మనిషి అనేది ఒక నేచర్, ఒక స్వభావం. నువ్వు మనిషివా పశువా అని అంటాం. ఇక్కడ మనిషి అనేటువంటిది ఒక వ్యక్తిగా ఉపయోగించామా? నువ్వు మనిషివా పశువా అనేటువంటిది ఎప్పుడు ఎవరు వినలేదా? విన్నాం కదా. ఇక్కడ మనిషి అనేటువంటిది ఎట్లా ఉపయోగించారు? ఆ మనిషిని ఇటు పిల్లు అని అంటారు. ఇక్కడ మనిషి అనేటువంటి పదం ఎట్లా ఉపయోగించారు? ఆ మనిషిని ఇటు పిల్లు అంటే అక్కడ ఒక పర్సన్, ఒక వ్యక్తిగా ఉపయోగించారు మనిషి అనేది. నువ్వు మనిషివా పశువా అని అన్నారు. ఇక్కడ మనిషి అనేది ఎట్లా ఉపయోగించారు? ఇక్కడ మనిషి అనేటువంటిది ఇక్కడ నౌన్ కాదు. ఆ మనిషిని ఇటు పిలువ అంటే వ్యక్తిని. నువ్వు మనిషివా పశువా అంటే సేమ్ మనిషి అనేటువంటి ఆ పదమే, కానీ ఇక్కడ స్వభావాన్ని తెలియజేయటానికి ఉపయోగించారు. కాబట్టి మనిషి అనగానే ఒక వ్యక్తి మన మైండ్లోకి వస్తాడు, కానీ మనిషి అనేది ఒక స్వభావం కూడా ఉంది. మనమందరం మనుషులు అండి అని అంటారు, అంతేనా? ఇక్కడ మనిషి అనేది ఎట్లా ఉపయోగించారు? ఒక నేచర్, ఒక స్వభావం. అలాగనే దేవుడు అనగానే ఒక వ్యక్తి వైపు వెళ్ళిపోతూ ఉంటుంది ఆలోచన. దేవుడు ఒక్కడే అనగానే మరి ఒక్క ఆయనే ఉండాలిగా అంటాడు. దేవుడు అన్నటువంటిది ఇక్కడ ఎలా ఉపయోగించాడు అంటే, దేవుడు అనేది ఒక నేచర్. మనిషి అనే ఒక నేచర్ ఎట్లా ఉందో, పశువు అనే ఒక నేచర్ ఎట్లా ఉందో, ఒక స్వభావం ఎట్లా ఉందో, దేవుడు అనేటువంటి ఒక స్వభావం ఉంది. ఇప్పుడు మనిషి అనే ఒక స్వభావం ఉంది, మనందరికీ ఆ స్వభావాన్ని దేవుడు ఇచ్చాడు. మనందరం కూడా మనుషులమే, ఒకే స్వభావం, కానీ ఇంతమంది వ్యక్తులకు ఇచ్చాడు. దేవుడు అనే ఒకే స్వభావం ముగ్గురు వ్యక్తులకు ఉంది. ఇది అర్థం కాని థియాలజీ కాదు, చాలా 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 సింపుల్ విషయం ఇది. జనాలు ఎప్పుడు థియాలజీని కాంప్లికేటెడ్ చేస్తూ ఉంటారు. దే మేక్ ఇట్ కాంప్లికేటెడ్, కానీ అది కాంప్లికేటెడ్ కాదు, చాలా సులభమైన విషయం. మనిషి అనేటువంటిది నౌన్. ఆ మనిషిని ఇటు పిలువ అంటే నౌన్, అది వ్యక్తిని సూచిస్తూ ఉన్నాడు. మనిషి అనేటువంటిది ఒక స్వభావం. నువ్వు మనిషివా పశువా అంటారు. ఇక్కడ మనిషి అనేటువంటిది వ్యక్తికి ఉపయోగించలేదు, ఒక స్వభావాన్ని చూపించడానికి ఉపయోగించాడు. అలాగనే పశువు అనేటువంటిది కూడా ఒక స్వభావం. పశువులండి అని అంటారు, ఇక్కడ 4 పశువులు ఉన్నాయంటారు. ఇక్కడ ఈ 4 పశువులు అనేటువంటిది అక్కడ నౌన్గా ఉపయోగించాడు, కానీ నువ్వు మనిషివా పశువు అన్న దగ్గర నౌన్గా ఉపయోగించలేదు. కాబట్టి ఈ పదాలని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఎలాగైతే మనిషి అనేటువంటిది ఒక స్వభావం ఉందో, పశువు అనేటువంటి ఒక స్వభావం ఉందో, దేవుడు అనే ఒక స్వభావం ఉంది. ఆ స్వభావము బైబిల్ మనం చదివేటప్పుడు ముగ్గురు వ్యక్తులకు ఉన్నట్లుగా చాలా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మ, ముగ్గురు దేవుళ్ళు అయ్యారా అంటాడు. దేవుడు ఒక్కడే అంటే ఒకే వ్యక్తి అని చెప్పలేదు, ఒక స్వభావం ఉంది, దేవుడు అనే ఒక స్వభావం ఉంది అని చెప్తున్నాడు. ఎట్లా నువ్వు చెప్పగలవంటే, బైబిల్ చదివేటప్పుడు తండ్రి దేవుడని క్లియర్గా చెప్తుంది బైబిల్, క్రీస్తు దేవుడని క్లియర్గా చెప్తుంది. అది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. కాబట్టి క్రీస్తు దేవుడని బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడని బైబిల్ చెప్తుంది. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినటువంటి బైబిలే దేవుడు ఒక్కడు అని చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి?
ఇట్లా అయితే మరి ముగ్గురు ఉన్నారు కదా అంటే ఇక్కడ దేవుడు అనేటువంటిది వ్యక్తిని గురించి కాదు, స్వభావాన్ని చూపించడానికి ఉపయోగించాడు. ఉదాహరణకు లోకంలో వాళ్ళు విగ్రహాలను పెట్టి కర్రతోనో రాయితోనో వెండితోనో బంగారంతోనో చేసి ఒక బొమ్మను పెట్టి దేవుడు అంటే దేవుడు ఒక్కడే, అంటే స్వభావం ఒకటి ఉంది, వీటన్నింటికి ఆ స్వభావం లేదు అని చెప్తున్నారు. యెషయా గ్రంథంలో కూడా వాళ్ళు విగ్రహాలను పెట్టుకుంటే లేదు దేవుడు ఒక్కడే అని అంటూ ఉంటాడు. ఒక్కడే అంటే ఒకే వ్యక్తిని కాదు, మనిషి అనే ఒకే నేచర్ ఉంది. ఒకే నేచర్ ఉంది అంటే ఒకే వ్యక్తి ఉన్నాడని కాదు. ఇదిగో కోట్ల మంది లేరు, ఆ స్వభావం కోట్ల మందికి లేదు. అలాగనే దేవుడు అనేటువంటి ఒకే నేచర్ ఉంది, ఒకే స్వభావం ఉంది, ఆ స్వభావం ముగ్గురు వ్యక్తులకు ఉంది. ఇది అసలు చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విషయమే. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడు ఒక్కడే అంటే ఒకే వ్యక్తి ఏమో అని తీసుకునేసరికి మరి వీళ్ళిద్దరు ఎవరో అంటారు. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయడానికి రకరకాలైనటువంటి ఫార్ములాస్ ఉపయోగిస్తారనమాట, మ్యాథమెటికల్ ఫార్ములాస్. ఒకలేమో 1+1+1=3 అయిందిగా, ముగ్గురు ఉన్నారుగా అంటే అట్లా కాదు, ప్లస్ వేయొద్దు, 1×1×1=1 వేయి అంటున్నాడు. అసలు ప్లస్ ఎందుకు వేయాలి, ఇంటూ ఎందుకు వేయాలి, డివైడెడ్ బై ఎందుకు వేయాలి, మైనస్ ఎందుకు వేయాలి అంటే నువ్వు దాన్ని ఈక్వేట్ చేయడానికి ఏదో సరి అని చూపించడానికి నీ ఇష్టం వచ్చినటువంటి నీ హ్యూమన్ బ్రెయిన్ ఉపయోగించి నువ్వు లెక్కలన్నిటిని మ్యాథమెటిక్స్ దింపి ఏదో చేయాలన్నా దేవుడు చెప్పినటువంటి దాన్ని ఆలోచన చేయి, ఎట్లా చెప్పాడు అనేటువంటిది. అని చెప్పినటువంటిది ఏమిటి అంటే దేవుడు ఒక్కడే అనేటువంటిది, ఆ స్వభావం ఒకటి ఉంది. ఓకే, కరెక్ట్గా సరిపోయింది. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురిని కూడా దేవుడు అని చెప్పాడు. ఓకే, ఈ ముగ్గురికి ఆ స్వభావం ఉంది, అంతే. ఇంత క్లియర్గా అర్థమయ్యేదాన్ని, ఇంత సులభంగా అర్థమయ్యేదాన్ని జనాలు కాంప్లికేటెడ్ చేసి దానికి పెద్ద పెద్ద థియాలజీలు చెప్పి అది ఒక పట్టాన అర్థం కాదని అంటాం. మీరు అర్థమయ్యేటట్టుగా చెప్తే అర్థమయ్యింది, మీరు అర్థం కానట్టుగా కనుక చెప్తే అది అర్థం కాదు. కాబట్టి ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ముఖ్యంగా ఇప్పుడు క్రైస్తవ్యంలో క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి చాలామంది రోజు రోజుకి తయారవుతున్నారు, ఎక్కువ అవుతున్నారు. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమిటి అంటే, తండ్రిని గురించి పరిశుద్ధాత్మ గురించి నేను ఎక్కువ మాట్లాడాను, కానీ ముఖ్యంగా క్రీస్తుని గురించి. మీరు లోకంలోకి కూడా వెళ్ళండి, లోకంలోకి కూడా వెళ్ళినప్పుడు మనం ఎవరిని ఎక్కువగా ప్రకటన చేస్తాం, మన ఎవరో అంటూ ఉన్నారు వీళ్ళు క్రీస్తుని ఎక్కువగా ప్రకటన చేస్తారండి అని. క్రీస్తుని ఎక్కువగా ప్రకటించడం, మేము ప్రకటన చేయటం ఏంటి? క్రీస్తు ఎక్కువగా అపోస్తులు దేన్ని ప్రకటన చేశారు? మొత్తము సువార్తను వాళ్ళు ప్రకటించినప్పుడు వాళ్ళు దేన్ని ప్రకటన చేశారు? అపోస్తులైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు వాళ్ళు ఏం ప్రకటన చేస్తున్నారు, ఎట్లా ప్రకటన చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 1వ అధ్యాయము 23వ వచనము, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. వి ప్రీచ్ ద క్రైస్ట్ ద క్రూసిఫైడ్. వి ప్రీచ్ ద క్రైస్ట్ ద క్రూసిఫైడ్. సిలువ వేయబడినటువంటి క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. వి డూ ద సేమ్ థింగ్. మేము అదే చేస్తున్నాం. అపోస్తులు చేసిందే కదా మనం చేయాలి. ప్రపంచానికి ఎవరిని ప్రకటించమన్నాడు? క్రీస్తును ప్రకటించమన్నాడు. మనం క్రీస్తును ప్రకటిస్తున్నాం. అంటే క్రీస్తును ప్రకటిస్తున్నామంటే తండ్రిని గురించి చెప్పడం లేదని కాదు, పరిశుద్ధాత్మని గురించి చెప్పడం లేదని కాదు. నన్ను గణపరిచినవాడు తండ్రిని గణపరిచినవాడు అని అంటున్నాడు. నన్ను అంగీకరించినవాడు తండ్రిని అంగీకరించినవాడు అంటున్నాడు. నన్ను నిరాకరించువాడు తండ్రిని నిరాకరించినట్లే అని అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం క్రీస్తును ప్రకటిస్తున్నామో క్రీస్తు, తండ్రి, పరిశుద్ధాత్మ వేరుగా లేరు. కాబట్టి ఇక్కడ మనం క్రీస్తుని గురించి మన జీవితం అంతా క్రీస్తుని నేర్చుకుంటాం, క్రీస్తు సారూప్యంలోనికి మనం ఎదుగుతాం. కాబట్టి క్రీస్తుని గురించి మనకి ఎక్కువ స్టడీ ఉంటుంది. క్రిస్టియానిటీలో మీరు చూడండి, క్రీస్తుని గురించి ఉన్నంత స్టడీ తండ్రిని గురించి మీకు ఉండదు, పరిశుద్ధాత్మని గురించి ఉండదు. క్రీస్తులా మనం ఎదగాలి అని అన్నాడు, క్రీస్తు రూపం మనలో ఏర్పడాలి అన్నాడు. క్రీస్తు భూమి మీదకు వచ్చి ఆ జీవితం జీవించి దాన్ని మనకు చూపించి మీరు ఇట్లా అవ్వండి అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనమంతా ఎవరి వైపు చూస్తాం? ఇదిగో నేను చేసినట్లు చేయండి అని అంటున్నాను అనుకోండి, మీరు అందరూ నా వైపేగా చూస్తారు, అంతేగా. ఇప్పుడు క్రీస్తు ఒక జీవితాన్ని జీవించి ఇదిగో మీరంతా ఇలా జీవించండి అన్నారు. కాబట్టి ఇప్పుడు మన ఫోకస్ అంతా, కాన్సన్ట్రేషన్ అంతా అటువైపు ఉంది. అట్లని తండ్రిని విస్మరించామని కాదు, పరిశుద్ధాత్మను విస్మరించామని కాదు. అసలు మనం అనుకునేటట్లుగా వాళ్ళ ముగ్గురు వేరువేరుగా లేరు, వారు ఐక్యమై ఉన్నారు.
కాబట్టి అపోస్తులు కూడా ప్రపంచానికి వెళ్ళి ప్రకటించింది ఏమిటి అంటే క్రీస్తును ప్రకటించారు. ఈరోజు మనం క్రీస్తుని గురించి చాలా ఎక్కువగా నేర్చుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే మనము క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉండాలి అనే అసలు ఈ స్థానిక సంఘం ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే సంఘంలో నేర్పించేటువంటి సిలబస్ ఏమిటి అంటే ఈ సిలబస్ అంతా కూడా నువ్వు క్రీస్తులాగా తయారవ్వాలనేటువంటిది హోల్ సిలబస్. నువ్వు క్రీస్తులా తయారయ్యావు అంటే నీ సిలబస్ నువ్వు కంప్లీట్ చేసినట్టే. ఇందులోనే నీకు తండ్రి వస్తాడు, ఇందులోనే నీకు పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఇందులోనే అన్ని విషయాలు కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే రాబోయేటువంటి రోజుల్లో క్రీస్తుని గురించినటువంటి ఒక అధ్యయనాన్ని మనము చేయబోతూ ఉంటాం. అంటే దేవునిలో తండ్రిని, పరిశుద్ధాత్మను, దాని గురించి చాలా విషయాలు మనం అందరం కూడా నేర్చుకుంటాం. ముఖ్యంగా వాటిలో ఎక్కువ కాంట్రడిక్షన్ లేదు. తండ్రిని గురించి ఎక్కువ కాంట్రడిక్షన్ లేదు. ఆయన దేవుడు కాదని దాదాపు ఎవరు చెప్పరు, ముఖ్యంగా క్రిస్టియానిటీలో. పరిశుద్ధాత్మను గురించి మాత్రము అక్కడక్కడ కొన్ని భిన్న స్వరాలు వినపడతాయి, కానీ పెద్దగా ఏమీ ఉండదు. ఎక్కువగా మాత్రం క్రీస్తుని గురించినటువంటి కాంట్రడిక్షన్, వ్యతిరేకత మీకు కనబడుతుంది. కొందరు అడుగుతారు, ఎందుకు క్రీస్తుని గురించే ఎక్కువ కాంట్రడిక్షన్, ఎక్కువ వ్యతిరేకత, ఎక్కువ భిన్న స్వరాలు, భిన్నాభిప్రాయాలు? ఒకవేళ క్రీస్తును నేను తెలుసుకోకపోతే, నేర్చుకోకపోతే ఏమవుతుంది? అపవాది ఎందుకు ఇందులోనే ఇన్ని భిన్నాభిప్రాయాలు, భిన్న బోధలు ఏర్పాటు చేస్తున్నాడు అంటే అసలు క్రైస్తవ్యాన్ని కనుక మీరు గమనించినట్లయితే క్రైస్తవ్యములో రక్షణ అనేటువంటిదే క్రీస్తు మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే క్రీస్తు చేసినటువంటి బోధలు, మన యొక్క రక్షణ అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మనం గమనించినప్పుడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని అంటూ ఉంటాడు. మన పాపాలకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపాలకు శాంతికరమై ఉన్నాడు. మన పాపాలకు మాత్రమే కాదు, సర్వలోకానికి కూడా శాంతికరమై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు సర్వలోకానికి కూడా శాంతిని దయచేసింది ఎవరు అంటే ఈ పాపాల విషయంలో శాంతి, అంతేగాని సమస్యలు వీటిని గురించి మాట్లాడటం లేదు. ఈ పాపాల విషయంలో శాంతిని దయచేసింది ఎవరు అంటే క్రీస్తు ప్రభు. అంతేకాదు మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము మనం గమనించినప్పుడు 18వ వచనం నుంచి చూసినప్పుడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఎవరికి శిష్యులుగా చేయమన్నాడు? తండ్రికా పరిశుద్ధాత్మక? ఎవరికి శిష్యులుగా చేయమన్నాడు? ఒక ఆయన అన్నాడు మీరు క్రీస్తు ప్రభు శిష్యులని. ఎస్, ఖచ్చితంగా 100% మేము క్రీస్తు ప్రభు శిష్యులమే. అంటే క్రీస్తును ప్రకటిస్తున్నారు క్రీస్తు ప్రభు శిష్యులు అంటే నేను చెప్పాను మేము క్రీస్తు ప్రభు శిష్యులమే, మీరు కూడా క్రీస్తు ప్రభు శిష్యులే, తండ్రి శిష్యులని మీరు అనుకోవద్దు, మీరు కూడా క్రీస్తు ప్రభు శిష్యులే. అసలు అపోస్తుల్ని పంపించినప్పుడే వాళ్ళ మిషన్ వర్క్ ఏమిటి అని అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఎవరికి శిష్యులు? ఎవరు గురువు? క్రీస్తు అనేటువంటి గురువుకు మనమందరము కూడా శిష్యులమే. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు ప్రభువుని అనుసరించేటువంటి శిష్యుడుగా ఉండాలి. అట్లా ఉంటేనే నువ్వు క్రైస్తవుడుగా ఉంటావు. ఒకవేళ నువ్వు క్రీస్తుని అనుసరించకపోతే నువ్వు క్రైస్తవుడిగా ఉండవు. ఉండటానికి కావలసిన ప్రాథమికమైన అర్హత లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇచ్చచ్చు. నామము అంటే మనకు తెలుసు అధికారము. ఎవరి అధికారంలో? తండ్రి అధికారము, కుమారుని అధికారము, పరిశుద్ధాత్మ అధికారము. అంటే ముగ్గురికి అధికారం ఉందా అంటే లేదు, తండ్రికే ఉంది, ఇంకెవరికి లేదని అంటాడు. తండ్రికే ఉంది కాదు, ఈ వచనం ఏం చెప్తుంది? అధికారం ఎవరికి ఉంది? నువ్వు బాప్తిసం పొందేటప్పుడు తండ్రి అధికారము, కుమారుని అధికారము, పరిశుద్ధాత్మ అధికారంలో నువ్వు బాప్తిసం పొందాలి. అంటే దాని అర్థం ఏమిటి అంటే అధికారము కలిగినటువంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు వ్యక్తులకు అధికారం ఉంది. అది వేరు వేరు కాదు, ఒకే అధికారము. మనం దాన్ని వేరు చేస్తూ ఉన్నాం.
కాబట్టి తండ్రికే అధికారం ఉంది అనేటువంటి భ్రమలో ఉండొద్దు. దేవుడు అనేటువంటి విషయంలో తండ్రి దేవునిగా ఉన్నాడు, కుమారుడు దేవునిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవునిగా ఉన్నాడు. దేవుడు అనే ఒకే స్వభావం ఉంది. ఆ ఒకే స్వభావం ముగ్గురు వ్యక్తులకు ఉంది. ఈ ముగ్గురు కూడా ఐక్యమై ఉన్నారు. ముఖ్యంగా ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కూడా ఇక్కడ అధికారం అనేటువంటిది ఈ ముగ్గురికి ఉంది. ఏ ఒక్కరిని కూడా పక్కన పెట్టడానికి లేదు. కాబట్టి నీ క్రైస్తవ జీవితం ప్రారంభించాలి అంటేనే నువ్వు బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందితే క్రొత్తగా జన్మిస్తావు. నీ పాపాలు కడిగి వేసుకొని దేవునికి కుమారుడివి కుమార్తెవి అవుతావు. నువ్వు బాప్తిసం పొందేటప్పుడు నువ్వు ఎవరి అధికారంలో నువ్వు బాప్తిసం పొందాలంటే తండ్రి అధికారంలో, కుమారుని అధికారంలో, పరిశుద్ధాత్మ అధికారంలో. నేను కుమారుని అధికారాన్ని అంగీకరించను అని గనక నువ్వంటే, నేను క్రీస్తు దైవత్వాన్ని అంగీకరించను అని అంటే, నేను క్రీస్తు ప్రభు ఆరాధనకి పాత్రుడుగా నేను అంగీకరించను అని నువ్వంటే, నువ్వు పొందిన బాప్తిసమే కాదు. అసలు నీ బాప్తిసమే కాదు. అధికారానికి కనుక నువ్వు లోబడకపోతే, ఒక స్కూల్కి వెళ్ళండి, ఎల్కేజీ జాయిన్ చేయాలి. మీ రూల్స్ రెగ్యులేషన్కి నేను లోబడనండి అని అన్నాడు స్టూడెంట్. అడ్మిషన్ ఇస్తారా? పర్లేదులే, అయినా సరే మాకు అసలు లోపల స్టూడెంట్స్ తక్కువగా ఉన్నారు, ఫీజులు కూడా తక్కువగా ఉన్నాయి, జీతాలు ఇవ్వలేకపోతున్నాం, నువ్వు చేరని అంటారా? అనరు. వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ కనుక మనం లోబడకపోతే ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ చేసుకోరు. జాయిన్ చేసుకున్న తర్వాత లోబడకపోతే కూడా టీసీ ఇచ్చి పంపేస్తామంటారు. ఇచ్చి పంపేస్తారు కూడా. ఒక ఉద్యోగానికి వెళ్ళాం, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని కనుక మీరిపోతే అక్కడి నుంచి పంపేస్తారు. అక్కడ మనకి స్థానం ఉండదు. కాబట్టి మనం ఎక్కడైనా సరే అధికారానికి లోబడితేనే అక్కడ మనం ఉండగలం. అధికారానికి నేను లోబడను అంటే నువ్వు అక్కడ ఉండటానికి లేదు. క్రైస్తవ్యంలో కూడా నువ్వు ఉండాలి అంటే, నువ్వు ఉండగలగాలి అంటే నువ్వు తండ్రి అధికారానికి లోబడాలి, కుమారుని అధికారానికి లోబడాలి, పరిశుద్ధాత్మ అధికారానికి లోబడాలి. నువ్వు ఆ అధికారానికి లోబడను అని కనుక అన్నట్లయితే నీకు క్రైస్తవ్యంలో చోటే ఉండదు. ఇంకా మన భాషలో చెప్పాలంటే ఎంట్రీ టికెట్ కూడా ఉండదు, ఎంట్రీనే ఉండదు. కాబట్టి నేను క్రీస్తు ప్రభుని అంగీకరించను అంటే వాళ్ళకి క్రైస్తవ్యంలో ప్రవేశం లేదు అనేటువంటిది ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వారికి మీరు బాప్తిసం ఇవ్వండి. ఇక్కడ మీరు చూడండి, ముగ్గురిని కూడా అధికారం అనేటువంటి దగ్గర ముగ్గురు కూడా సమానంగా చెప్పబడ్డారు. హెచ్చుతగ్గులు లేవు, హెచ్చుతగ్గులు ఉండవు. ఇప్పుడు మనం కూడా గమనించండి, మనిషి అనే ఒక స్వభావం ఉంది. ఈ మనిషి అనేటువంటి స్వభావం మనందరికీ ఉంది. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ? ఆయన కలెక్టర్ అండి, ఈయన బంట్రౌత్ అండి అంటే వాళ్ళ అధికారాన్ని బట్టి, అంటే వాళ్ళ ఉద్యోగాన్ని బట్టి ఎక్కువ తక్కువ ఉంటుంది. కానీ కలెక్టర్కి ఎలా అయితే మనిషో బంట్రౌత్ అలాగే మనిషి. కలెక్టర్కి ఎలాగ 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయో బంట్రౌత్ కూడా 2 కాళ్ళు 2 చేతులు ఉంటాయి. మనిషి అనేటువంటి విషయంలో ఇద్దరూ సమానమే, 100కి 100 రూపాయలు, ఏం వ్యత్యాసం ఉండదు. అలాగనే దేవుడు అనేటువంటి విషయంలో కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా సమానమైన స్వభావం, హెచ్చుతగ్గులు ఉండవు. కొందరు అనుకుంటారు అధికారంలో హెచ్చుతగ్గులు ఉంటాయని. వాస్తవంగా ఇక్కడ ఒక విషయం తెలియజేస్తాను. దేవుడు అంటేనే సర్వాధికారి అయి ఉండాలి, అంతేనా? సర్వాధికారి కాకపోతే ఆయన దేవుడే గాడు. కొంతమంది హెచ్చుతగ్గులు అని అంటారు. ఒకవేళ అధికారం తక్కువ అధికారం కనుక ఉంటే ఆయన దేవుడే అవ్వడు. అసలు దేవుడు అంటేనే నిత్యుడుగా ఉండాలి, సర్వం ఎరిగినవాడిగా ఉండాలి, ఆయన సర్వాధికారిగా ఉండాలి. ఆయన అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు. అంటే దేవుని గుణగణాలను మనం చూసేటప్పుడు, దేవుని యొక్క గుణాలను గురించి మనం మాట్లాడేటప్పుడు ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు. కాబట్టి అధికారంలో ఎక్కువ తక్కువ అనేటువంటి ప్రస్తావన అసలు ఇక్కడికి రానేరాదు. అంటే కలెక్టర్ అంటే అధికారం ఎక్కువ, బంట్రోత్ తక్కువ అంటే అది వాళ్ళకి వర్తిస్తుంది. నేచర్ అయితే ఇద్దరికి సమానంగా ఉంది, అధికారంలో ఎక్కువ తక్కువగా ఉండొచ్చు. కానీ దేవుని దగ్గర సమానమైన నేచరు, సమానమైనటువంటి అధికారం, ఎక్కువ తక్కువ ఉండదు. మరి తండ్రి నన్ను పంపించాడు, కుమారుడు వచ్చాడని అంటున్నాడు కదా. అంటే మానవుడు పాపం చేసినప్పుడు మానవుడిని విడిపించేటువంటి దానిలో ఒక ప్రణాళిక అనేటువంటిది సిద్ధం చేశారు. జగత్తు పునాది వేయబడక మునిపే అందులో క్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చి పాప పరిహారంగా మన పాపాల నిమిత్తమో ఆయన తన రక్తాన్ని చిందించి ఆయన మన పాపాలని కడిగి వేయాలి అనేటువంటి ఆలోచన చేయబడింది. ఆ ఆలోచన బట్టి ఆయన రావటం జరిగింది. ఆయన వచ్చినందువల్ల ఆయన తక్కువ కాదు. కాబట్టి పరలోకములో ఉండి నిర్వహించేటువంటి బాధ్యతను తండ్రి తీసుకున్నాడు, భూమి మీదకి వచ్చి దాన్ని నెరవేర్చే బాధ్యత క్రీస్తు తీసుకున్నాడు, ఆ తర్వాత దాన్ని మానవులకు బయలుపరిచేటువంటి బాధ్యతను పరిశుద్ధాత్మ తీసుకున్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఆ రక్షణ సంకల్పాన్ని ఫుల్ఫిల్ చేశారు. ముగ్గురు కలిసి
ఉదాహరణకు మనకు అర్థం కావాలి అంటే శరీరంలో మనకి ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ కూడా కలిసి సంయుక్తంగా మన శరీరము నిర్వహించబడటంలో తోడ్పడుతున్నాయి. ఉదాహరణకు ఎవరైనా ఒకళ్ళు అడిగారు, మీకు ఊపిరితిత్తులు అవసరమా, లేకపోతే మీ లోపల ఉన్నటువంటి లివర్ అవసరమా, ఈ రెండిట్లో ఏది మీకు అవసరమని అడిగారు. ఏది అవసరం అంటే గుండె అవసరమా, ఊపిరితిత్తులు అవసరమా, లివర్ అవసరమా అన్నారు. ఏది అవసరం? లేకపోతే కడుపు అవసరమా అన్నారు. అంటే డైజెస్టివ్ సిస్టమ్. పోనీ ఇవన్నీ ఉంటాయిలే కానీ కడుపు లేకుండా, పేగులు లేకుండా, నోరు లేకుండా చేస్తే మీరు చూడండి, అన్ని అవయవాలు కలిసి పనిచేస్తేనే ఒక శరీరం అనేటువంటిది నిర్వహించబడుతుంది. అలాగనే మానవుని రక్షణ సంకల్పంలో కూడా తండ్రి పరలోకంలో ఉండి నిర్వహిస్తూ ఉంటే క్రీస్తు భూమి మీదకు వచ్చి ఆయన శిలువలో మరణించి రక్తాన్ని చిందిస్తే తరువాత పరిశుద్ధాత్మ దాన్ని బయలుపరిచాడు. ఉదాహరణకి తండ్రి పంపించాడు, క్రీస్తు వచ్చాడు, నెరవేర్చాడు. కానీ పరిశుద్ధాత్మ అసలు దాన్ని బయలుపరచలేదు, ఎవ్వరికి చెప్పలేదు, అసలు ఆ విషయం ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు అనుకోండి. అప్పుడు మనం రక్షణ పొందుతామా? పొందాం. ఈరోజు ప్రపంచంలో అందరి దగ్గరికి అది వెళ్తుంది అంటే పరిశుద్ధాత్మ దాన్ని బయలుపరుస్తున్నాడు కాబట్టి వెళ్తుంది. కాబట్టి ఇందులో ముగ్గురి పాత్ర కూడా ఉంది. అందులో మనం ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ. గుండె అంటే ఎక్కువ అండి, ఎందుకంటే అది కొట్టుకుంటే కదా మనిషి బ్రతికేది. లేకపోతే ఊపిరితిత్తులు ఎక్కువ అండి, లేకపోతే అసలు తింటేనే కదా ఉండేది. మనకి కడుపు అంటే ఎక్కువ అండి అని మనం ఒకదాన్ని ఇంపార్టెంట్ అని మరొకటి ఇంపార్టెంట్ కాదని మనం తీసివేయలేం. అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే. అలాగనే మానవుని యొక్క రక్షణ సంకల్పంలో తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని ఎవరిని మనం తక్కువ చేయలేం. కాబట్టి ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే క్రీస్తుని గురించినటువంటి చాలా సమస్య క్రైస్తవ్యంలో ఉంది. ఎందుకు ఈ క్రీస్తునే సమస్య సృష్టిస్తున్నాడు అంటే క్రైస్తవుల యొక్క రక్షణ అనేటువంటిది క్రీస్తు మీద ఆధారపడి ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ప్రకటించబడేది క్రీస్తు. మనం క్రీస్తులాగా ఎదగాలి, మెయిన్ టార్గెట్ ఆయనే. కాబట్టి దాన్ని గనక కొట్టేస్తే, క్రీస్తుని వీళ్ళకి అర్థం కాకుండా గనక చేస్తే వాళ్ళకి రక్షణే ఉండదు, క్రైస్తవ జీవితమే ఉండదు, ఎదుగుదల ఉండదు, చివరికి ఆ పరలోకం కూడా ఉండదు. ఏ పరలోకం కొరకు మనం కష్టపడుతున్నామో అది లేకుండా చేయాలి అంటే క్రీస్తుని గనక కొట్టేస్తే అయిపోతుంది అని ఈరోజు దేని మీద లేని భిన్నమైన బోధలు క్రీస్తు మీద ఉన్నాయి. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే క్రీస్తు క్రైస్తవ జీవితంలో చాలా అవసరమా మనం నేర్చుకోవటం అంటే అవును, క్రీస్తుని గురించి నేర్చుకోవటం చాలా 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 అవసరం. ఎందుకు చాలా అవసరం అంటే క్రీస్తు మీదే మన యొక్క రక్షణ అనేటువంటిది ఆధారపడి ఉంది. అంతేకాదు మనం గమనించేటప్పుడు క్రీస్తు మీదే మన రక్షణ ఆధారపడి ఉండటం మాత్రమే కాదు, మనము పరలోకానికి చేరతాము అనేటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ కూడా, అంటే నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను అనేటువంటిది మీకు ఎట్లా తెలుసు? మీ నమ్మకం ఏంటి? మీరు పరలోకానికి వెళ్తారని మీ నమ్మకం ఏంటి? ఎందుకు మీరు నమ్ముతున్నారు? 10,000 రూపాయలు మీకు డబ్బులు అవసరమైంది, మీ స్నేహితుడిని అడిగారు. ఇప్పుడు కాదులే కానీ నీకు ఎప్పుడు కావాలని అన్నారు. నాకు రేపుడికి అవసరం అని అన్నారు. ఓకే, అయితే పర్వాలేదు, నేను సాయంత్రం 5 గంటలకి నాకు నువ్వు ఫోన్ చేయి, 5 గంటలకి నేను 10,000 ఇస్తానని అన్నారు. అన్నటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడు నిజం చెప్పలేదు. ఇంతవరకు వెనక్కి తిరిగి ట్రాక్ రికార్డు చూస్తే జీవితంలో ఇవాళ వరకు ఎప్పుడు ఎవరితో నిజం చెప్పలేదు. ఇప్పుడు మీరు ఆయన నమ్ముతారా? నమ్మి సాయంత్రం 5 అవగానే 5 అయింది, మరి డబ్బులు ఇస్తానన్నావుగా అని చెప్పేసి మీరు ఫోన్ చేస్తారా? ఎందుకు చేయరు? జీవితంలో ఇంతవరకు ఎవ్వరికీ నిజం చెప్పలేదు, మీతోనే మొట్టమొదటిసారి నిజం చెప్తాడని మీరు ఎట్లాగా అనుకోరు, అంతే కదా? ఇప్పుడు క్రీస్తు ప్రభువుని నేను ఎందుకు నమ్మాలి అంటే ఆయన దేవుడు కాకపోతే ఆయన మాటను నమ్మటానికి అవకాశమే లేదు. బైబిల్లో చెప్తూ ఉంటాడు, అబద్ధమాడుటకు ఆయన నరమాతుడు కాదు. మీకు తెలిసి ఈ భూమి మీద అబద్ధమాడని మనిషి ఎవరు? సత్యహరిచంద్రుడు అని చెప్పొద్దు. ఈ భూమి మీద అబద్ధం ఆడనటువంటి మనిషి ఎవరు మీకు తెలిసి? పోనీ మీ ఊరిలో, పోనీ మీ ఇంట్లో, ఊరు దాకా వద్దు, మీ ఇంట్లో అసలు పుట్టిన తర్వాత అండి ఇంతవరకు ఏ అబద్ధమో ఆడలేదు అనేటువంటి వాళ్ళు ఎవరున్నారు? ప్రపంచ చరిత్రలో ఉండరు. ఎందుకంటే మనిషి యొక్క స్వభావం చెప్తూ ఉంటాం. కొంతమంది అవసరమైతేనే అబద్ధాలు చెప్తారు, మరి కొంతమంది ఏంటో అవసరం లేకపోయినా అబద్ధాలు చెప్తారు, ఏదో ఒక సందర్భంలో అబద్ధం చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు గనక ఆయన నరమాతుడే అయితే ఆయన మాటలు మనం నమ్మటానికి లేదు. ఈరోజు అసలు క్రైస్తవ్యం అంతా కూడా కట్టబడిందే ఆయన మీద. క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు, నా మాటలు అంగీకరిస్తే, ఎవరైతే ఆయన మాటలు వింటున్నారో
విని ఆ మాటలు వాటి మీద తమ జీవితాలను కట్టుకుంటున్నారో బండ మీద ఇల్లు కట్టినటువంటి బుద్ధిమంతును పోలి ఉండును అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈయన మాటలు విని వాటి మీద ఇల్లు కట్టు ప్రతివాడు కూడా బండ మీద ఇల్లు కట్టుకున్నట్లుగా ఉంటాడు. అంటే వాటి చొప్పున చేయాలి, వినాలి, వాటి చొప్పున చేయాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి బుద్ధిహీనును పోలి ఉండను. అంటే క్రైస్తవ్యమే దేని మీద ఆధారపడి ఉందంటే ఈ నా మాటలు విని, అంటే క్రీస్తు మాటలు వినాలి, వాటి ప్రకారం చేయాలి. వాటి ప్రకారం చెయ్యాలి అంటే నేను సాయంత్రం 5 గంటలకి డబ్బులు ఇస్తాను, నువ్వు పలానా బస్టాండ్ దగ్గరికి రా, నన్ను కలుసుకో అని అన్నాడు. అసలు వాడి జీవితంలో ఎప్పుడు నిజం చెప్పలేదు, వాడు అసలు ఇస్తాడో లేదో, అసలు ఇస్తాడని 100% మనకి నమ్మకమే లేదు. సాయంత్రం 5 బస్టాండ్ దగ్గరికి వెళ్తామా? ఎందుకు వెళ్ళలేదంటే వాడు ఇవ్వడుగా. ఇవ్వనప్పుడు నేను ఎందుకు అనవసరంగా అక్కడికి వెళ్ళాలి అంటే మాట మీద నమ్మకం లేదు. ఉంటేనే మనం చేస్తాం. క్రీస్తు నరుడే అయితే ఆయన దేవుడు కాకపోతే ఆయన కూడా చెప్పేది అబద్ధమే అవుతుంది. అప్పుడు ఆయన మాటలే నమ్మాల్సిన అవసరం లేదు. నమ్మి మన క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవాల్సిన అవసరం లేదు. నమ్మి మన జీవితంలో ఉన్నవన్నీ కూడా వదులుకోవాల్సిన అవసరం లేదు. మీరు చూడండి, మొదటి శతాబ్దంలో అపోస్తులు క్రీస్తు కొరకు ఆయన మాటల కొరకు తమకున్నది అంతా వదిలేశారు. పేతురు అడుగుతాడు, ఇదిగో నిన్ను నమ్ముకొని మేము అంతా వదిలిపెట్టాం, మాకేం దొరుకుతుంది అని. అంతా వదిలిపెట్టేశారు. ఆ తర్వాత మనం చూస్తాము అపోస్తులందరూ వాళ్ళ ప్రాణాలు కూడా వదిలిపెట్టేశారు ఆయన కొరకు. ఆ తర్వాత సంఘాలను మనం చూస్తాము క్రీస్తు కొరకు, క్రీస్తు మాటల కొరకు, వాటి కొరకు ప్రకటన గ్రంథం చదివేటప్పుడు వాళ్ళు తమ ఆస్తినంతా కూడా వదిలేశారు, తమకున్నటువంటి తమ కుటుంబాలను వదిలేశారు, తమ ప్రాణాలు కూడా వదిలేశారు. ఆయన మాటలు అంత నమ్మకమైనవిగా ఉన్నాయి. ఈరోజు మాట ఇచ్చి తప్పనటువంటి వాళ్ళు ఎవరంటే కేవలం దేవుడు మాత్రమే. అబద్ధం ఆడుటకు ఆయన నరమాత్రుడు కాదు అని చెప్పేసి అంటుండే. దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడడు. క్రీస్తు దేవుడు గనక కాకపోతే ఆయన మాటలు నమ్మొచ్చా అనే ఒక డౌట్ వస్తుంది. ఈరోజు ఆయన మాటలు మనం ఎందుకు నమ్ముతున్నామంటే దేవుడు కాబట్టి నమ్ముతున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడే కాదు అని అన్నారనుకోండి, అని అపవాది ఆయన దైవత్వాన్ని కొట్టేశాడు అనుకోండి, ఇప్పుడు వెంటనే ఆయన మాటల మీద మనకేం కలుగుతుంది? ఒక డౌట్ వస్తుంది, నమ్మొచ్చా? ఆయన్ని నమ్మి మనం ఏదో వెళ్తున్నాం వెనకాల, అవుతుందా? మీకు ఒకసారి లూకాసు సువార్త కనుక గమనించినట్లయితే క్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన తర్వాత ఆయన 3వ రోజు తిరిగి లేస్తాను అని చెప్పేసి అన్నాడు. 3వ రోజు తిరిగి లేచాడు. అయితే శిష్యులకి ఇంకా అప్పటికి 3వ రోజు తిరిగి లేచాడు అనేటువంటిది ఇంకా నమ్మకం కుదరనటువంటి పరిస్థితిలో లూకాసు సువార్త మనం గమనించేటప్పుడు ఇక్కడ ఈ సంఘటన నమోదు చేస్తూ ఉంటాడు లూకా. ఇక్కడ ఏమని అంటూ ఉంటాడంటే లూకాసు వార్త 24వ అధ్యాయం మనం గమనించేటప్పుడు లూకాసు వార్తలో శిష్యులు ఎమ్మాయు అనేటువంటి ఊరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. 13వ వచనంలో, ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అనే ఒక గ్రామానికి వెలుచు జరిగిన ఈ సంగతులన్నింటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. క్రీస్తు ప్రభు సిలువేశారు, తిరిగి లేచారు. తిరిగి లేచిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున స్త్రీలు వచ్చారు, చూసి ఆయన లేచాడు అని చెప్పేసి చెప్పారు. చెప్తే ఈ శిష్యుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఇద్దరు కూడా యెరూషలేముకు ఆమడ దూరంలో ఉన్నటువంటి ఎమ్మాయు అనేటువంటి ఊరికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. నడుచుకుంటూ వెళ్తూ వాళ్ళు ఈ సంగతుల గురించి, జరిగిన సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రభుని ఎట్లా సిలువ వేశారు, ఏం చేశారు, ఈ విషయాలన్నీ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉంటే 15వ వచనం, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. బాటసార్లు అలా వెళ్తూ ఉంటారు కదా, ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ యేసుక్రీస్తుని అలాగే సిలువ వేసేసారు. పస్కా పండుగలో అలాగే సిలువ వేసి సమాధిలో పెట్టారు. సమాధిలో పెడితేనేమో 3వ రోజు తిరిగి లేస్తానన్నాడు. ఆదివారము పొద్దున్నే స్త్రీలు వెళ్ళాము, చూసి ఆయన అక్కడ లేడు, లేచాము అని చెప్పేసి, లేచాడు అని చెప్పేసి లేడీస్ వచ్చి చెప్తున్నారు. ఏంటి ఇలాగ చెప్తున్నారు, ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకుంటూ అలా నడుస్తూ వెళ్తూ ఉంటే యేసు వచ్చి వీళ్ళతో జాయిన్ అయ్యి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన అడిగాడు. అయితే ఆయన వాళ్ళతో నడుస్తుంటే ఆయన యేసే అని గుర్తుపట్టలేదు వాళ్ళు. అలా నడుస్తూ ఉంటే ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడగగా 17వ వచనము, వారు దుఃఖముఖులై నిలిచిరి.
అయ్యా ఎవరిని గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో సిలువ వేయబడ్డాడు, చంపబడ్డాడు, ఏదో ఆయన శవాన్ని తీసుకొని సమాధిలో పెట్టారు, ఏదేదో మాట్లాడుతున్నారు, అయ్యా ఎవరిని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అన్నారు. ఎవరిని గురించి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అన్నప్పుడు 18వ వచనం, వారిలో క్లెయోఫా అనేవాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నువ్వు ఒక్కడవే ఎరగవా? యెరూషలేం నుంచి వెళ్తున్నారు వాళ్ళు, ఈయన కూడా యెరూషలేం నుంచే వస్తున్నాడు. యెరూషలేములో బస చేసి కూడా ఏంటి యెరూషలేములో ఇంత సంగతి జరిగితే నీ ఒక్కడికే తెలియదా? ఉదాహరణకి ఇక్కడ పైపుల్ రోడ్ సెంటర్లో పెద్ద యాక్సిడెంట్ జరిగింది, మొత్తము జనమంతా కూడా అక్కడే ఉండిపోయారు. ట్రాఫిక్ అంతా ఇటొక 4 కిలోమీటర్లు అటొక 4 కిలోమీటర్లు చుట్టుపక్కల అంతా కూడా ట్రాఫిక్ ఆగిపోయింది. అటునుంచే మనం దాటుకొని ఇటు వచ్చాం. దాటుకొని వచ్చి పైపుల్ రోడ్లో అసలు ఏంటి పొద్దున్నే అలా జరిగిందని చెప్పేసి అనుకుంటుంటే ఏ పైపుల్ రోడ్లో అని అడుగుతున్నారు. ఎటు నుంచి వచ్చావు నువ్వు అంటే పైపుల్ రోడ్ నుంచే వచ్చాను అంటున్నారు. ఏంటి పైపుల్ రోడ్లో నుంచి వచ్చి ఆ సెంటర్లో నుంచి వచ్చి అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదా అని అంటావా అనవా? ఖచ్చితంగా అంటాం కదా. నువ్వు అటు నుంచే కనుక వస్తే నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా. యెరూషలేములో బస చేస్తున్నావు, యెరూషలేములో ఏం జరిగిందో నీకు ఒక్కడికే తెలియదా అని ఆయన్ని అడగగా ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు, ఏమి యెరూషలేమయ్యా, ఏం జరిగింది, అసలు ఏం జరిగింది అని అడిగాడు. అడిగితే వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే, ఆయన దేవుని ఎదుటనో ప్రజలందరి ఎదుటనో క్రియల్లో వాక్యంలో శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఎవరిని గురించి అంటే నజరేయుడైనటువంటి యేసుని గురించి. ఆయన చాలా శక్తి కలిగినటువంటి ప్రవక్త అయి ఉన్నాడు. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయన ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించరో నీకు తెలియదా? ముఖ్యమైన విషయము 21వ వచనంలో, ఇజ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుమి, ఇదిగాక ఈ సంగతులు జరిగిన నేటికి 3 దినాలైనాయి. ఆయన్నేమో వాళ్ళు సిలువేసి చంపేశారు. ఇది జరిగిపోయేమో ఆయన శవాన్ని సమాధిలో పెట్టి 3 రోజులు అయిపోయినాయి. మేము చూస్తేనేమో ఇజ్రాయేల్ని ఈయనే విమోచిస్తాడేమో అని ఆయన మీద గంపడాన్ని ఆశలు పెట్టుకున్నాం అంటూ ఉంటారు కదా. మేమేమో ఈయనే అనుకొని మేము నిరీక్షిస్తూ ఉన్నాం. 22వ వచనము, అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి కొందరు దేవదూతలు తమ కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పారని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేశారు. మాలో ఇదేమో ఇలా ఉంటే ఈరోజు పొద్దున్నే కొందరు లేడీస్ అక్కడికి వెళ్ళి ఆయన శరీరం ఏమో కనబడలేదట, దేవదూతలు ఉన్నారంట, ఆయనేమో లేచాడంట, ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పి మాకు విస్మయం కలగజేశారు. విస్మయం అంటే ఆశ్చర్యం, మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేశారు. ఎప్పుడు కలుగుతుంది ఆశ్చర్యము? మీరు ఎప్పుడు ఆశ్చర్యపోతారు? ఆశ్చర్యం మీకు ఎప్పుడు కలుగుతుంది? మీరు అనుకున్నది అనుకున్నట్లుగానే జరిగితే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మైక్ ఆన్ చేశాను, హలో హలో మైక్ టెస్టింగ్ అంటే ఇది పలుకుతుంది. అరే భలే పలుకుతుంది, ఏంటిది ఇది అనుకుంటానా? అనుకోను. ఎందుకంటే ఇది మైక్ ఆన్ చేయగానే ఇది పలుకుతుందని నాకు తెలుసు, అంటే ఇందులోంచి శబ్దం బయటకు వస్తుందని తెలుసు. కాబట్టి మనం ఆశ్చర్యానికి గురవ్వం. ఎప్పుడు ఆశ్చర్యానికి గురవుతాం? అనుకోనటువంటిది జరిగితే. ఇప్పుడు పిల్లలు కూడా ఏం చేస్తారంటే తలుపు పక్కన ఎక్కడో దాక్కుని బావు అని అంటారు. అయితే మీరు లోపలికి వచ్చేటప్పుడే చూస్తారు వాళ్ళు అక్కడ పక్కన దాక్కుంటున్నారని, బావు అని అన్నారు. మీరు ఆశ్చర్యపోతారా? ఆశ్చర్యపోరు. ఎందుకు ఆశ్చర్యపోరు? ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఉన్నారని, మీరు రాగానే పని చేస్తారని తెలుసు. ఉదాహరణకి మీరు అసలు చూడలేదు, మీరు అనుకోలేదు, ఒక్కసారి వచ్చేసరికి బావు అని అన్నారు, అప్పుడు విస్మయానికి గురవుతారు. అంతేనా? అంటే అనుకోనటువంటిది కనుక జరిగితే విస్మయానికి గురవుతాం. క్రీస్తు ప్రభు బతికున్నప్పుడు నన్ను సిలువ వేస్తారు, సమాధిలో పెడతారు, 3వ రోజు నేను తిరిగి లేస్తాను అని చెప్పింది వాళ్ళకి. చెప్పింది నమ్మారా నమ్మలేదా? నమ్మితే ఆశ్చర్యానికి గురవరు. నమ్మలేదు కాబట్టే ఇదేమో ఇలా ఉంటే ఆయనేదో ఇజ్రాయేల్ని విమోచిస్తాడని మేము ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు పొద్దున్నే స్త్రీలు వెళ్ళి అక్కడ ఆయన కనబడలేదు, దేవదూతలు కనబడ్డారు, ఆయన బ్రతికి ఉన్నాడని మమ్మల్ని విస్మయానికి గురి చేశారు అని చెప్పేసి అన్నాడు. అన్నప్పుడు క్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు 24వ వచనం, మాతో కూడా ఉన్నవారు కొందరు స్త్రీలు సమాధి దగ్గరకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టుగానే కనుగొని ఆయన చూడలేదని ఆయనతో చెప్పారు.
ఈలోపు వీళ్ళు చెప్పగానే ఇంకొందరు స్త్రీలు వెళ్ళారు, నిజంగానే ఆ శరీరం అక్కడ లేదు అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తున్నారు. 25వ వచనం, అందుకు ఆయన, అవివేకులారా, వివేకం లేని బుద్ధి లేని వాళ్ళారా, ప్రవక్తలు చెప్పిన మాటలని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలా శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి, అంటే నానా తిట్లు తిట్టాడనమాట. బుద్ధి లేని వాళ్ళారా, ఆయన ఇలా శ్రమపడి సమాధిలో పెట్టబడి 3వ రోజు లేస్తాడని ప్రవక్తలందరూ చెప్పారు కదా, ప్రవక్తలు చెప్పినటువంటి దాన్ని నమ్మన్నటువంటి మందమతులారా. మందమతులారా అంటే ట్యూబ్లైట్ అంటాం. అంటే ఇప్పుడు ట్యూబ్లైట్ ఎల్ఈడి లైట్లు అట్లే కానీ అట్లా వెలుగుతున్నాయి. అట్లా కాదు, ఒకప్పుడు ట్యూబ్లైట్ అంటే ఎట్లా వెలిగేది, అలా కొట్టుకొని వెలిగేది. అందుకని అప్పట్లో ట్యూబ్లైట్ అనేవాళ్ళు. అంటే కొంతమంది బుర్ర అలా 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 కొట్టుకుంటే కానీ కాసేపటికి అర్థం కాదు. ఇప్పుడు ట్యూబ్లైట్లు కాదు, ఈ కాలంలో ట్యూబ్లైట్ ఎల్ఈడి లైటు అట్లా వేయగానే అట్లా వెలుగుతున్నాయి. కొంతకాలానికి పిల్లలకి ట్యూబ్లైట్ అని తిడితే అర్థం కాదేమో, ట్యూబ్లైటా అని అంటారు, వాళ్ళకి అర్థం కాదు. అంటే డిమ్ముగా, అంటే ఒక్కసారి అర్థం కాదు, కొంతమందికి ఎప్పుడుకో స్లోగా ఎప్పుడుకో ఎత్తుకుంటుంది అనమాట, అర్థమవుతుంది. ఇక్కడ కూడా వీళ్ళని చూసినప్పుడు మందమతులారా అని అంటూ ఉన్నాడు. మీరు ఇంగ్లీష్లో కనుక చూసినట్లయితే స్లో ఆఫ్ హార్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. స్లో ఆఫ్ హార్ట్ అంటే వాళ్ళ హృదయం అనేటువంటిది చాలా నెమ్మదిగా ఉంది. స్లో హార్ట్ టు బిలీవ్ అని అంటూ ఉంటాడు. అంటే నమ్మటానికి చాలా ఆలస్యంగా ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే, క్రీస్తు మీద నమ్మకం గనక ఉంటే, ఆయన లేస్తాను అని చెప్పాడు కాబట్టి లేస్తాడు, ఆయన తిరిగి వస్తాను అని చెప్పాడు కాబట్టి తిరిగి వస్తాడు, ఆయన మనల్ని తీసుకెళ్తానని చెప్పాడు కాబట్టి తీసుకెళ్తాడు, ఆయన మాట తప్పనటువంటి వాడు కాబట్టి ఇదంతా జరుగుతుంది. ఎప్పుడు? అబద్ధమాడుటకు ఆయన నరమాతుడు కాదు. ఆయన దేవుడే గనక అయితే దేవుడు ఎప్పుడు మాట తప్పడు, ఆయన చెప్పిందంతా కూడా జరుగుతుంది. ఆయన దేవుడు కాకపోతే ఏమో వస్తానన్నాడు, వస్తాడో రాడు, ఆయన కొరకు అనవసరంగా ఎదురు చూసి అనవసరంగా మనం అంతా కష్టపడుతున్నాం. ఆయన తీసుకెళ్తానన్నాడు, అసలు తీసుకెళ్తాడో తీసుకెళ్ళడు. అసలు ఇదంతా జరిగిద్ది అంటారా? పునరుత్థానం జరిగిద్ది అంటారా? ఒకసారి క్రైస్తవులకు డౌట్ వచ్చింది, ఇదంతా నిజమేనంటారా అని చెప్పేసి. ఈ ప్రార్థనలు, ఒకసారి ఒక ఆయన అడుగుతున్నాడు, ఈ ప్రార్థనలు మన భక్తి, మన విశ్వాసం, సమాధులంతా తెలుసుకోవటం, వాళ్ళందరూ బయటికి రావటం, లేవటం, పరలోకం, ఇవన్నీ జరుగుతాయి అంటారా అంటున్నాడు. మళ్ళీ బాప్టిసం తీసుకున్న వ్యక్తి, ఇవన్నీ జరుగుతాయి అంటారా అంటే, లేదు నేను జరగదు అంటాను, మీరు మానేస్తారా ప్రార్థనకని అడిగాను. అట్లని కాదులే అంటున్నాడు. అంటే ఇవన్నీ జరగవంటే కూడా మీరు వస్తారా? మరి రావాలిగా. అంటే నిజంగా మీరు కొందరు చూడండి, 100కి 100 రూపాయలు ఏమి నమ్మరు, అందరూ వెళ్తున్నారుగా మనం వెళ్దాం అన్నట్లుగా ఉన్నారు నిజంగా క్రైస్తవ్యంలో. మన క్రైస్తవ జీవితం యొక్క ఆధారమే ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు ఆయన చెప్పినటువంటి మాటలు, వాటి మీద మన జీవితాన్ని కట్టుకుంటున్నాం. ఆయన దేవుడే గనక అయితే మాట తప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో 100కి 100 రూపాయలు నమ్మొచ్చు. అసలు ఆయన దైవత్వాన్నే కొట్టేస్తే, అసలు ఆయన దేవుడే కాదని చెప్పిస్తే అపవాది దేవుడు కాదా అయితే డౌటేనండి, మరి ఆయన చెప్పింది అవుతుందో అవదో. అంటే క్రీస్తు ప్రభు మాటలు మనకు డౌట్ కలిగేటట్లుగా ఆయన దైవత్వాన్ని కొట్టేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క దైవత్వము అనేటువంటిది ఎందుకంత దాడి చేస్తున్నాడు అపవాది అంటే, క్రీస్తు ప్రభు దైవత్వం అనేటువంటిదే మనకు అర్థం కాకపోతే, క్రీస్తుని దేవునిగా మనం అంగీకరించకపోతే, ఆయన అధికారాన్ని అంగీకరించకపోతే అసలు క్రైస్తవ జీవితం ప్రారంభమే అవ్వదు. క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం అనేటువంటిది అంగీకరించకపోతే, ఆయన దేవుడు అనేటువంటి విషయం అంగీకరించకపోతే, ఆయన మాటల మీద నిండా డౌట్ వచ్చేస్తుంది మనకి. ఇక మన క్రైస్తవ జీవితం అనేటువంటిది కదిలిపోతూ ఉంటుంది. ఎలాగైతే బండ మీద కడితే స్థిరంగా ఉంటుందో, అసలు ఆ బండనే కదిపేస్తే, క్రీస్తునే కదిపేస్తే, క్రీస్తే కదా బండ, ఆయన్నే కదిపేస్తే మొత్తం కదిలి షేక్ అయిపోతుంది క్రైస్తవ జీవితం అంతా, క్రైస్తవ సమాజం అంతా, ప్రపంచం అంతా. కాబట్టి అపవాది ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ మూలం ఎక్కడైతే ఉందో అక్కడ దాడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, క్రైస్తవ్యము అనేటువంటిది క్రీస్తు ప్రభు మీద కట్టబడి ఉంది. క్రీస్తును మనం ఎంత బాగా నేర్చుకుంటామో మన క్రైస్తవ జీవితాలు అంత స్థిరంగా ఉంటాయి. క్రీస్తుని కనుక మనం నేర్చుకోకపోతే మనము కదిలిపోతాం, మన జీవితాలు కదిలిపోతాయి. అసలు మన జీవితాలు కట్టుకోవాల్సిందే క్రీస్తు మీద. ఈరోజు కొందరు ఏమంటున్నారంటే, అసలు క్రీస్తే మాకు తెలియదండి, మా క్రైస్తవ జీవితాన్ని మేము బలంగా కట్టుకుంటాం అంటారు. నేను చెప్పాను, అసలు క్రీస్తుదే లేకుండా, క్రీస్తు లేకుండా ఎవరి మీద కడతావు నీ జీవితం? తండ్రి 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 మీద కడతావా? అసలు ఆ తండ్రే ఒప్పుకోడు ఆ తండ్రి మీద కట్టడానికి. ఆ తండ్రి చిత్తం ఏమిటంటే ఈయన పంపించాడు, ఈయన మీద కట్టుకో అని.
కాబట్టి ఆ తండ్రి చెప్పింది కూడా నువ్వు క్రీస్తు మీద కట్టుకోవాలి నీ జీవితాన్ని. క్రీస్తుని నేర్చుకొని, క్రీస్తుని తెలుసుకొని, క్రీస్తు మీద మన జీవితం కట్టుకోవాలి. చివరిగా యోహాను సువార్త 17:3 మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 17:3 మనం గమనించేటప్పుడు, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. ఇక్కడ కొందరు అంటూ ఉంటారు, అద్వితీయ సత్యదేవుడు అని చెప్పేసి అన్నాడు నిన్నును, అంటే తండ్రినేమో అద్వితీయ సత్యదేవుడు అని అన్నాడు. అండ్ దిస్ ఈజ్, ఇక్కడ చెప్తున్నాడు, అండ్ దిస్ ఈజ్ ఇటర్నల్ లైఫ్, దట్ దే మే నో యూ ద ఓన్లీ ట్రూ గాడ్, that they may know you, the only true God, and Jesus Christ, whom you have sent. The only true God. ఒకసారి ఒకరు అడిగారు, చూసారా, the only true God is the Father. వచనం అంత క్లియర్గా చెప్తుంది అని అన్నాడు. ఓకే, if the only true God is a Father, then what is Jesus Christ? ఈయనేమో ట్రూ గాడ్ ఫాదరు, then Jesus Christ would be false God or duplicate God. అంతే కదా, ఈయనే ట్రూ గాడ్, ఈయన తప్ప ట్రూ గాడ్ లేడు, ద ఓన్లీ ట్రూ గాడ్ ఈజ్ అ ఫాదర్ అని అంటున్నావు. దెన్ వాట్ జీసస్ క్రైస్ట్ ఈజ్? క్రీస్తు ఏమవుతాడు? ఈయన ఒక్కడే ట్రూ గాడ్ అయితే ఆయన ఫాల్స్ గాడ్ అవ్వాలి, ఈయన ఒక్కడే ట్రూ గాడ్ అయితే ఆయన డూప్లికేట్ గాడ్ అవ్వాలి. ఒక బైబిల్ని చదువుతూ నువ్వు క్రీస్తు ప్రభు డూప్లికేట్ గాడు, ఫాల్స్ గాడ్ అంటే అసలు ఏమైనా బుద్ధి ఉందా మనకి? బైబిల్ని చదివిన వాళ్ళు, ఈ వాక్యం తెలియని వాళ్ళు ఒకవేళ అంటే అనవచ్చు. నిజంగా ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే, క్రైస్తవ్యాన్ని కొట్టివేయటానికి, క్రైస్తవ్యం పూర్తిగా నేలమట్టం చేయటానికి భయంకరమైనటువంటి దాడి జరుగుతుంది. నిజంగా క్రీస్తుని విశ్వసించటానికి, క్రీస్తు మీద కట్టుకోవటానికి ఈ వాక్యము రాస్తే, ఇదే వాక్యాన్ని పట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రీస్తుని పక్కన పెడుతున్నారు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నునో నీవు పంపిన యేసు క్రీస్తునో ఎరగటమే నిత్యజీవం. అంటే అక్కడ తండ్రి మాత్రమే ఆయన సత్యదేవుడు, క్రీస్తు సత్యదేవుడు కాదు అని కాదు అర్థం. ఒకసారి మీరు గమనించినప్పుడు సద్బోధకుడా అని అంటూ ఉంటాడు ఒక ఆయన క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, సద్బోధకుడా అని నన్ను ఎలా చెప్పుచున్నావు, మంచివాడు ఒక్కడే తండ్రి అని అంటాడు. అంటే ఇప్పుడు క్రీస్తు తను చెడ్డవాడా? మంచివాడు ఒక్కడే ఆయన తండ్రి అన్నాడు, క్రీస్తు చెడ్డవాడా? ఒకసారి కొన్ని పదాలను మనం తీసుకొని ఏం చేస్తూ ఉంటారంటే వక్రీకరిస్తూ ఉంటారు. క్రీస్తు చెడ్డవాడని తను ఎక్కడ కూడా చెప్పలేదు. బైబిల్ అంతా కూడా చదివేటప్పుడు ఈవేళ లోకంలో కూడా క్రీస్తు చెడ్డవాడని ఎవరు కూడా చెప్పరు. అసలు అలా చెప్తే ఆ చెడ్డవాడిని మనం అనుసరించామంటే మనం చెడ్డవాళ్ళం అవుతాం. అంతే కదా, చెడును అనుసరించే వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు. ఆయన ఒక్కడే మంచివాడు, క్రీస్తు చెడ్డవాడు అయితే మనందరం క్రైస్తవ్యమే చెడ్డదేక. కాబట్టి కొన్ని పదాలను మనము చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరగటమే నిత్యజీవం. కాబట్టి యేసుక్రీస్తుని ఎరగకపోతే నిత్యజీవం ఉండదా అంటే ఈ వచనం అదే చెప్తుంది 100%. నువ్వు యేసుక్రీస్తును ఎరగాలి. తండ్రిని మాత్రమే కాదు, తండ్రిని ఎరగాలి, యేసుక్రీస్తుని ఎరగాలి. నువ్వు యేసుక్రీస్తుని ఎరగకపోతే కూడా నిత్యజీవం అనేటువంటిది ఉండదు. అసలు క్రైస్తవ్యం ప్రారంభమయ్యేదే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం పొందటం ద్వారా. కాబట్టి తండ్రి అధికారము, కుమారుని అధికారము, పరిశుద్ధాత్మ అధికారానికి లోబడాలి. కాబట్టి ఆ అధికారం కనుక మనకు అర్థం కాకపోతే మన క్రైస్తవ్యం అనేటువంటిది ప్రారంభం కాదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో క్రీస్తుని గురించి అనేకమైనటువంటి విషయాలు మనం అధ్యయనం చేసి మన క్రైస్తవ జీవితాన్ని చాలా బలంగా కట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు క్రైస్తవ్యం మీద రాను రాను దాడి చాలా ఎక్కువైపోయింది. ఎట్లా ఉందంటే పరిస్థితి, అసలు క్రీస్తు సంఘాల వాళ్ళు క్రీస్తు దేవుడు కాదంటారు అనే పరిస్థితికి వచ్చేసింది. అది అందరి మీద వేస్తున్నారు. అంటే ఎక్కడో కొందరు ఉన్నారు, అస్సలు లేరని చెప్పటం లేదు, ఎక్కడో కొంతమంది ఉన్నారు, కానీ అందరి పరిస్థితి అలా కాదు. అసలు మనం క్రీస్తు దేవుడిని బలంగా నమ్మేవాళ్ళం. నమ్మటం మాత్రమే కాదు, క్రీస్తుతోనే మన నిత్యత్వాన్ని బలంగా నమ్మి ఆయన మీద మన జీవితాలు కట్టుకుంటున్నాం. ఆయన దేవుడు, 100% దేవుడు వాక్యం చెప్తూ ఉంది. దేవుడు అని ఎప్పుడైతే చెప్పామో దేవుడైతే ఆరాధనకి పాత్రుడు. బైబిల్ మనకు చెప్తుంది దేవుడిని ఆరాధించాలి. కాబట్టి దేవుడు అనేటువంటిది ఒక స్వభావం, ఒక వ్యక్తి అనుకుంటే మాత్రం టోటల్గా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించండి. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.